గుడివేల పరిస్థితి కుక్కలు చింపిన ఇస్తరాగైంది. ఎవరు చింపారు? కొడాలి అని చింపాడు. పవన్ కళ్యాణ్ అతను సినిమా హీరోగా నేను అభిమానిస్తాను పవన్ కళ్యాణ్. అతను రాజకీయాలకు పనికిరాడు. వాళ్ళ అన్నయ్య ఏమయ్యాడు చూశారు కదా, ఇతను అంతే. జీరో. నాని గారు అనేవాళ్ళు జీరో. ఇక్కడ గుడివాడలో 4 సార్లు గెలిచి ఒక్క 10 నిమిషాలు వర్షం పడితే నీళ్ళు వస్తాయి బస్ స్టాండ్లో. టీడీపీ గెలిచిందండి. కన్ఫామ్గా 20 ఏళ్ల నుంచి గెలవలేదు, ఇప్పుడు గెలుస్తుంది. ఇప్పుడు గెలిచింది కన్ఫామ్గా. బాగా 14 సంవత్సరాలండి నిరుద్యోగ భృతి అన్నాడు, అయ్యన్నాడు, ఈ అన్నాడు. ఏం చేశాడండి? అందరికేమో రుణమాఫీ చేపత్తా అన్నాడు. ఏం చేశాడు? ఆ టిట్కోయిలు కట్టాడు. అందరూ 50,000 రూపాయలు 25,000 రూపాయలు డబ్బులు అందరూ 5 రూపాయలు చొప్పున 10 రూపాయలు చొప్పున వడ్డీలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంత మాయ పెన్నుపోటుదారుడు. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనం గుడివాడ వెళ్తున్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు బొమ్మలూరు రామాలయం. ఇది బొమ్మలూరు అన్న విలేజ్ గుడివాడకి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మనం గుడివాడ వెళ్దాము, అక్కడ ప్రజలతోటి మాట్లాడదాము. గుడివాడ ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేయాలనుకుంటున్నారు, గుడివాడ ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అన్న విషయాన్ని గుడివాడ ప్రజలతోటి మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఉంది. తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. పదండి గుడివాడ ప్రజలతోటి మాట్లాడదాం. అన్న, నీ పేరేంది? నా పేరు షహిన్షా. ఏం పేరు? షహిన్షా. అబ్బా, చాలా మంచి పేరు పెట్టుకున్నావు. అమితాబ్ బచ్చన్ ఫ్యానా? సరే, ఎలక్షన్లు వచ్చినాయి. గుడివాడలో నాని గారు, రాము గారు టీడీపీ ఇద్దరు పోటీ పడుతున్నారు. టీడీపీ వైసీపీ పోటీ. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిచేదేముందండి? జగన్మోహన్ రెడ్డి గారిని బట్టే గెలుస్తారు. అంటే ఇక్కడ క్యాండిడేట్ నాని గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈయనకే ఇస్తున్నారు, అంతేనా? సరే, ఎట్లా ఉంది సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 పనులు చేశాడండి. ఆయన కరోనా టైంలో కూడా ఇళ్ళకెళ్ళి మీరు అన్నట్టుగా అనేక పథకాలు, మంచి చెడు, లేకపోతే కరోనాలో ఎంతోమంది చచ్చిపోయేవాళ్ళు. వాళ్ళందరూ బతుకుతూ మీరు అనడం కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పనులు చేశాడు, అంతే. సరే, నేను ఒక 4 పేర్లు అడుగుతా. నాకు ఆ పేర్లకి మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ పేరు లోకేష్ గారు. లోకేష్ ఏముందండి? మీరు అన్నట్టుగా ఇవాళ ఆడమనిషి మీద పోటీ చేస్తున్నాడు. ఆయన ఆడమనిషి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. రేపు లోకేష్ కూడా మీరు అన్నట్టుగా అధిక తక్కువలోనే ఆయన కూడా పోతాడు. అంటే ఆడవాళ్ళ మీద పోటీ చేయడం తప్పంటదా? తప్పే ఉందండి. రాజ్యాంగంలో ఉంది అది. పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంది. అందు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఒక ఆడమనిషిని ఇచ్చి చూద్దాం ఆయనకి అని చెప్పి ఆడమనిషి పోటీ చేపెత్తున్నాడు. అదే కదా, అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉండే, ఆయన తీసేసి లేడీస్ని పెట్టారు. అవును. మరి అది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ, కానీ అందులో లోకేష్ తప్పే ఉంది. లోకేష్ తప్పు, జగన్మోహన్ రెడ్డి గారిది కూడా తప్పులేదు. స్ట్రాటజీ అంటున్నా. అంటే అదేంటి మీరు అన్నట్టుగా అది ఎక్కడైనా సాధ్యమే కదా సార్ అది. సరే, రెండో పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిది ఏముందండి? ఆయన ఏదో మీరు అన్నిటికీ సినీ ఫీడింగు, ఏదో రాజకీయంలో వచ్చారు. చిరంజీవి గారు కూడా అట్లాగే వచ్చారు. వద్దులేనని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, ఏమన్నా ఏంటి బాబు అంటే, మీరు అలా చేస్తే అలాగని చెప్పి ఏదో కేంద్ర పదవి ఇచ్చారు ఆయన. సరే, మీరు ఈ మాట అన్నారు కాబట్టి నాకు విషయం గుర్తొచ్చింది. చిరంజీవి గారిని రాజకీయంగా అసలు భూస్థాపితం చేసింది రాజశేఖర రెడ్డి గారు అంటారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని భూస్థాపితం చేస్తున్నారు అంటారు. మరి ఏది నిజం? నా లిస్టులో చెబితే మరి పవన్ కళ్యాణ్ గారి మీద మటుకి చిరంజీవి గారే నెంబర్ 1. అంతే. 23 సీట్లను సంపాదించుకున్నాడు ఆయన. ఈయన మొత్తానికే 21 వచ్చినాయి ఈయనకి. అది కూడా ఎందుకు గెలుస్తాడో తెలియదు. 55, 60 అడిగారు, చివరాఖరికి ఒక 20 ఇచ్చాడు ఆయనకి. సరే, రాష్ట్రం మొత్తంలో మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి మీద 4 పోటీ చేస్తున్నారు, 4ని కలుపుకొని. ఏదైనా మీరు అన్నట్టుగా ఆయన ఏమన్నాడు, నేను ఒక్కనే సిద్ధం. కాకపోతే ఇక్కడ లోకల్లో నాని గారిని నేను ఎట్లన్నా ఓడగొడతా అని చెప్పి శపథం చేసింది చంద్రబాబు నాయుడు. అవుతుందా? చంద్రబాబు నాయుడు గారికే పోటీ చేసుకోమన్నాడు కండి ఆయన పబ్లిక్గా. నా గుడివాడ నియోజకవర్గంలో ఆయనైనా పోటీ చేసుకోమని అన్నాడు. తప్పే ఉంది. ఇన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఎన్టీ రామారావు పోటీ చేశారు, 3 ఊర్లు వేశారు. హిందూపురం, గుడివాడ, టక్కెలి. గుడివాడ ఎంతో పేరు ఉంది ఎన్టీ రామారావు గారికి అప్పుడు. సరే, అవును, నిజమే మీరు అనేది. సరే, నెక్స్ట్ నేను అడిగిపోయే వ్యక్తి పేరు చంద్రబాబు నాయుడు. ఆయన గురించి ఏమంటారు? ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఏముందండి? అన్ని మామూలు. ఈ దెబ్బతో ఖాళీ తెలుగుదేశం, అంతే. మొత్తానికి ఖాళీ. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి? ఏముంది, వచ్చేది ఏముంది? ఇంకా చూస్తారు కదా. ఈసారి 25 వచ్చినాయి. 25 వచ్చినాయండి. ఇంకా చూస్తారు కదా. ఇంకా 20 రోజులు 15 రోజులు ఉంది ఏంటి, తర్వాత చూస్తారు కదా, పెద్దలే చూస్తారు. మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏముందండి? అన్ని మంచి పనులు చేశారు, చిన్న పిల్లడు కాడి నుంచి పెద్దోళ్ళ వరకు. సరే, ఆయన చెల్లెలు మంచి చేతనే ఏమన్నాడు ఆయన? ఎవరు చెప్పాలా ఆంధ్రప్రదేశ్లో? నేనుగా మంచి చేతనే నన్ను వేయండి, లేకపోతే వద్దు. అలా చెప్పేవాడు ఎవరు లేరు ముఖ్యమంత్రి.
ఫైనల్ ప్రశ్న, ఆయన చెల్లెలు కాంగ్రెస్ పార్టీ లీడరు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ ఏముందండి, ఆమె తెలంగాణలో పోటీ చేసింది, వెళ్ళిపోయింది తెలంగాణ నుంచి పార్టీ, మళ్ళీ ఇది చేసేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి మా తమ్ముడితో ఎగనెస్ట్, అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోనే పోయింది కాంగ్రెస్. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? నా ఓటు ఏముంది, ఇంకా నేను పబ్లిక్ అని చెప్తానే ఉన్నా కదా. నా కంఠంలో ఊపిరి ఉన్న వాళ్ళు కూడా, జగన్మోహన్ రెడ్డి బతికి ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికే వస్తానండి. థ్యాంక్ యూ అన్న. అన్న నీ పేరేంది? డేవిడ్ ఇక్కడ గుడివాడేనా? గుడివాడ లోకలే, ఏం చేస్తారు? వ్యాపారమే, పల్లాపురం. సరే, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ టీడీపీ మన ఏమంటారు వైసీపీ జరుగుతుంది, పెద్ద పోరు. ఇక్కడ గుడివాడలో పరిస్థితి ఏంది? గుడివాడ పరిస్థితి కుక్కలు చింపిన ఇస్తరాకు అయింది. ఎవరు చింపారు? కొడాలి అని చింపాడు, అంతే. అంతే. ఎందుకు అన్నమాట? ఏ రోడ్లు పనిచేశాడు, 20 ఏళ్ళ నుంచి ఏం చేశాడు, ఇప్పుడేం చేస్తున్నాడు, దేనికి మాట్లాడాలి మేము? సరే, 20 ఏళ్ళ నుంచి ఏం డెవలప్మెంట్ అవ్వలేదు. ఏం డెవలప్ అవ్వాలి గుడివాడ? ఆడేదో ఎంపీ గాడు బందర్ నుంచి ఇక్కడ తెచ్చి ఫ్లేవర్ వేస్తున్నాడు, గ్లాస్ గుర్తి ఇప్పుడు నుంచున్నాడు. ఆయన గొప్పడు అంటారా, ఈయన గొప్పడు అంటారా? చెప్పండి మీరు. కాకపోతే ఇక్కడ ప్రజలకి మన గుడివాడ అంటే నానిగారు అంటే అభిమానం ఎక్కువ కదా. అభిమానం అందరికీ ఉంటుంది. చేసే పనులు దొంగ పనులు. ఏంటి ఒక 2 పనులు చెప్పండి. ఏదైనా ఇక్కడ చేస్తా అంటాడు, అక్కడ చేయడు. అలా మాట తప్పించుకునేవాడిని దొంగ పనులు కదా. అంతే అంటావు? అంతే. సరే, ఈసారి మరి ఎవరు గెలుస్తారంటారు గుడివాడలో? టీడీపీ వెళ్తుంది. టీడీపీ. టీడీపీ క్యాండిడేట్ ఎవరు? టీడీపీ క్యాండిడేట్ ఎవరు? పొనగల రాము. ఇదే రాము గారు. పొనగల రాము. సరే, ఆయన లోకల్ కాదు, ఇక్కడ ఓడు కాదు, బయట నుంచి వచ్చాడు అని చెప్తున్నాడు. ఆయన బయట నుంచి వచ్చినా అందరికి మంచి పనులే చేస్తున్నాడు. అంతే. సరే, ఏ ఇంటికి కష్టం వచ్చినా చేస్తున్నాడు. సరే, నిన్ను మరి అలాంటి వాడిని మనం కాపాడుకోవాలి. నేను నలుగురు గురించి అడుగుతా. చెప్పండి. ఇందాక నువ్వు చూసినావు, ఫస్ట్ పేరు లోకేష్ గారి గురించి ఏమనుకుంటావు? లోకేష్ గారు ఏముంది, వాళ్ళే వాడుకొట్టారు, వాళ్ళ మనుషులే వాళ్ళ వెనకాల ఉండి గోతులు చేసి ఆయన తోజ వచ్చాడు ఏంటి. ఆయన అంతగా ఓడిపోయాడు. పెద్ద గెలుపుతో ఏం గెలవలేదు ఈయన. 1,00,000 ఓట్లు 70 ఓట్లు వచ్చి గెలవల. ఎవరు? నాని గారు. లోకేష్ గారి గురించి. లోకేష్ గారు మంచోడే, చేసే మంచి. అలాంటి సరే, నెక్స్ట్ పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పాలండి, ఆయన మెగాస్టారు. ఆయన గురించి మనం ఏం మాట్లాడతాం? ఆయన గురించి మాట్లాడతాం, మనకేం సరిపోతామా? అంతే అంటావు? అంతే. సరే, నెక్స్ట్ పేరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే ఆయన ఉన్నారనుకో, రోడ్ల నుంచి లోకం అంతా బాగుపడుద్ది నాకు తెలిసి. కాకపోతే రైతులకి రుణమాఫీ అని మోసం చేసిండు, డ్వాక్రా మహిళలను మోసం చేసిండు, చెప్పిన వాగ్దానాలు చేయలేదంటారుగా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అది వాస్తవేగా. మోసం చేసిండా? మరి మోసం చేసినట్టే. మరి ఆయన చెప్పారంటే మోసం చేసినట్టే. చంద్రబాబు నాయుడు గారే మోసం చేసిర్రు అంటున్నారు. ఆయన ఎందుకు చేస్తాడండి? ఆయన పదవిలో ఉన్నాడా మోసం చేస్తాకి? ఇక్కడ లేడు. 2014 నుంచి 19 దాకా ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు బాగానే ఉంది ప్రభుత్వం. మరి అప్పుడు రైతులకు రుణమాఫీ అని చేయలేగా? చేశాడుగా. చేయలేదని రైతులు ఓడగొట్టిరుగా. చేశాడు, మేము ఒప్పుకుంటున్నాం. ఒప్పుకుంటున్నారా? సరే, నువ్వు ఒప్పుకుంటే అయిపోయినట్టే. కానీ సరే, లాస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి ఏమంటావు? జగన్మోహన్ గురించి నేనేం చెప్పలేనండి. అంతకుల గురించి నేను మాట్లాడలేను. అంతే. సరే, ఫైనల్గా నీ ఓటు ఎవరికి? టీడీపీకే వేస్తా. అంతేనా? రైట్, థ్యాంక్ యూ. అన్న, మీ పేరేంది? ఫణికుమార్. ఇక్కడ గుడివాడేనా? గుడివాడే. ఓకే, ఎలక్షన్లు వచ్చినాయి, టీడీపీ వైసీపీ పొరుగు మళ్ళీ మొదలైంది. ఈసారి ఎట్లన్నా సరే నాని గారిని ఓడగొడతా అని చెప్పి చంద్రబాబు శపథం చేసిండు. మరి ఏమవుతుంది అంటారు? ఈసారి ఏం కొత్తగా కాదుగా, గత 20 ఏళ్ళ నుంచి చెప్తానే ఉన్నాడు చంద్రబాబు నాయుడు, నాని ఓడించాలని. ఎవరి వల్ల కావట్లా. ఇక్కడ ఉన్న క్యాండిడేట్లు పనిచేయలేరని చెప్పేసి కొత్త క్యాండిడేట్లు తెచ్చుకుని పోషిస్తున్నాడు వాళ్ళని. అంటే అవినాష్ గారు లాస్ట్ టైం ఇచ్చిండు, ఈసారి ఇంకోళ్ళని ఇచ్చాడు. అంతే. విజయవాడ నుంచి వచ్చాడు ఆయన అవినాష్. దాదాపు 80-90 కోట్లు ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోయాడు బాధపడతా. మళ్ళీ వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యాడు, మాకే సపోర్ట్ చేశాడు ఆయన. నెక్స్ట్ జరిగేది కూడా ఇదే. జూన్ 4 తర్వాత 6వ తారీఖు మళ్ళీ ఈయన వచ్చి మన దాంట్లో జాయిన్ అవుతాడు. సరే, మా పార్టీ అంటున్నారు అంటే వైసీపీయా? వైసీపీ. అంటే వైసీపీలో ఏమన్నా సభ్యత్వమా లేదంటే అభిమానే? అభిమానే నేను.
అభిమాని. సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇక్కడ లోకల్లో మీరు అన్నట్టు నాని గారు 20 ఏళ్ళ నుంచి ఓడించలేకపోయిండు. కానీ నాని గారికి రాజకీయంగా జీవితం నేనే ఇచ్చిన అని చెప్పేసి కూడా ఆయన ఒక 2 సార్లు అన్నాడు. ఎవరన్నారండి? చంద్రబాబు గారు. ఎందుకు అవుతుందండి? ఆయన స్వయం కృషితో, టీడీపీలో ఉండే కదా ఆయన, స్వయం కృషితో జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ తీసుకుని జూనియర్ ఎన్టీఆర్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. నాని గారు ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చింది జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ. వాళ్ళ ద్వారా వచ్చి రాజకీయం నేర్చుకుని రాజకీయం చేస్తా జనాల సేవ కోసం కేవలం ఆయన ఎటు ఉంటే జనాలకి ఇదవుతుందని చెప్పేసి వైసీపీలోకి వచ్చారు ఆయన. సరే, పవన్ కళ్యాణ్ గారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తా, నేను వామనుణ్ణి, అసలు నువ్వెవరు జగన్ అని చెప్పేసి ఆయన చాలా ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరిగింది. దాని గురించి ఒక సామాన్యుడిగా మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అతను సినిమా హీరోగా నేను అభిమానిస్తాను పవన్ కళ్యాణ్. ఆయన రాజకీయాలకు పనికిరాడు. వాళ్ళ అన్నయ్య ఏమయ్యాడు చూశారు కదా, ఇతను అంతే. ఇవాళ వరకు పిఠాపురంలో ప్రచారం చేయలే. ఇవాళ వరకు అతను పిఠాపురంలో నామినేషన్ వేసి వాళ్ళ వరకు ప్రచారం చేయలే. అతను నామినేషన్ తర్వాత వాళ్ళ వరకు ప్రచారం చేయలే. అతను ఎలా గెలుస్తారు అక్కడ? అంటే పిఠాపురంలో కూడా ఆయన గెలవలేడు అంటారు. పిఠాపురంలో కూడా 0 ఈసారి కూడా. సరే, ఈసారి టీడీపీ పార్టీ లాస్ట్ టైం 25 సీట్ల దాకా ఆగిపోయింది. ఈసారి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే ఏమంటారు? అదే 25 రావచ్చు. ఫైనల్గా గుడివాడ గురించి మనం మాట్లాడితే, గుడివాడ ప్రజలు నాని గారు 20 ఏళ్ళ నుంచి ఆయన ఎమ్మెల్యే అన్నారు. ఆయన హ్యాపీగా ఉన్నారా మీరు? హ్యాపీగా ఉన్నాం. కాకపోతే కొంతమంది రోడ్లు బాగాలేవు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఒక్క గుడివాడే కాదుగా, ఆంధ్రప్రదేశ్ మొత్తం వేయలేదుగా రోడ్లు. ఇప్పుడు ఒక రోడ్డు అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్క గుడివాడ నియోజకవర్గం నాని అంటూ ఫ్లేవర్ శాంక్షన్ చేయించాడు. నాని ఓకే చేస్తేనేగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అని వచ్చి శాంక్షన్ చేస్తానికి ఓకే అవ్వాలి. బస్ స్టాండింగ్ చేశాడు, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాడు. ఇదివరకు మా వాళ్ళు ఎవరు వెళ్ళాల్సిందన్నా బందర్ వెళ్ళాలి హాస్పిటల్కి. ఇవాళ గుడివాడలోనే కట్టాడు మాకు. మళ్ళీ రాష్ట్రం మొత్తంలో రోడ్లు శాంక్షన్ అవ్వలేదు, లేవు అంటున్నారు. అట్లాంటప్పుడు మరి 5 ఏళ్ళ వైసీపీ పాలన బాగుండే అంటారా నిజంగానే? అండి, ఇప్పుడు మొత్తాన్ని మన రాష్ట్రాన్ని విడగొట్టింది చంద్రబాబు నాయుడు. ఆయన ఏం చేశాడంటే స్వార్థం కోసం చిన్న రాష్ట్రం చేసుకుని మనం దీన్ని డెవలప్మెంట్ చేసుకుందాం, మనమే రాజ్యాధికారం చేద్దాం అని చెప్పేసి మన దాన్ని విడగొట్టాడు రాష్ట్రాన్ని. కేవలం ఏం చేశారు, జనాలు నమ్మక, అతన్ని మోసపూరిత మాటలు నమ్మక తీసుకొచ్చి రాజధాని అమరావతిలో పెట్టాడు. అప్పుడు 1999లో కూడా చంద్రబాబు నాయుడు పాలించినప్పుడు కూడా హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసి ఏపీని మామూలుగా నాశనం చేశాడు. ఓకే, ఇక్కడ ఇంకొక పార్టీ కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీ. షర్మిల గారు కూడా నాకు కూడా ఓట్లేయండి అంటుంది. మరి ఆమె పరిస్థితి ఏంటి? షర్మిల 0 ఇక్కడ 0. ఆవిడ దేనికి పనికిరాదు. ఇప్పుడే కొత్తగా పాలిటిక్స్లో ఎంట్రీ అయింది ఆవిడ. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో అయింది. కాంగ్రెస్ పార్టీ పాత పార్టీ కదా. పాత పార్టీ అంటే మనుగోడులో లేదు కదా పార్టీ. ఎప్పుడో మునిగిపోయిన పార్టీ అది. ఎప్పుడో మునిగిపోయిన పార్టీ. భవిష్యత్తు ఏమైనా ఉంటుందా? ఏం ఉండదు, 0. ఫైనల్గా ఇక్కడ గుడివాడలో ఈసారి గెలవబోయేది ఎవరు? కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నాని, అంతే. థ్యాంక్ యూ అన్న. అమ్మ, మీ పేరేంది? శకుంతల అండి. ఇక్కడ గుడివాడేనా? సరే, ఎలక్షన్లు వస్తున్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ, వైసీపీ, టీడీపీ? టీడీపీ గెలుస్తుందని నేను అనుకుంటున్నానండి. నా మనసుకు నేను అనుకుంటున్నాను అంతవరకే. నేను వేసేది కూడా టీడీపీకే వేస్తాను. కాకపోతే గుడివాడలో నాని గారు చాలా స్ట్రాంగ్ అండి. నాని గారి సంగతి మేము చెప్పలేమండి. అట్లా కాదు, అంటే చాలా స్ట్రాంగ్ అంటారు. మరి టీడీపీ గెలుస్తుంది అంటారు. స్ట్రాంగ్ ఏంటో మరి ఏం చేశాడో, ఎవరికేమి మేరు మనం చేశాడో మాకైతే తెలీదు. మాకేం చేసినోడేం కాదు, ఎవరిని ఏం పట్టించుకున్నవాడేం కాదు. మరి ఏంటో మరి ఈ దోపిడీలు అవి అంటారు, ఇసుకలో పొసుకలో అవన్నీ. మా ఇష్ట ప్రకారంగా నాకు చంద్రబాబుకి వెయ్యాలనే ఉందండి. ఇంకా సరే, మీరు అంటున్నారు కాబట్టి ఒక చిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక ప్రశ్న అడుగుతా. ఆయన 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలేదు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఏది చేసినా బాగానే ఉందండి. ఇంకా నాకైతే ఏం గుర్తులేదు. నాకు చంద్రబాబు అంటేనే ఇష్టం. నేను చంద్రబాబుకే వేస్తా. సరే, ఈసారి ఎలక్షన్లలో కుల రాజకీయాలన్నీ ఉంటాయా? కులాలు ఉండవు అని నేను అనుకుంటున్నా. నాకేం తెలుసు, మీరేమనుకుంటున్నారు అదే చెప్పండి. కులాల గురించి ఏమి ఉండదండి. మామూలుగా ప్రతిసారి కులం అన్న ఒక అది వస్తుంది. అది అలాగే అంటూ ఉంటారు జనాలు. రాజకీయం కదా, ఏదో ఒకటి కెలుక్కుంటూ ఉంటారు, అంతకుమించి అక్కడ ఏమి ఉండదు. అంతే. అందరూ ప్రతి ఒక్కరు, నేను ఎవరితో మాట్లాడినా రోడ్ల ప్రస్తావన తీసుకొస్తున్నారు. గుడివాడలో రోడ్లు ఎవరి సమస్యలు అంతే కదా. రోడ్ల గురించి అన్నిటి గురించి బాలేవా? బాగోలేదండి, చండాలంగా ఉన్నాయి. చూస్తే తెలుస్తుంది చెప్పేదానికంటే.
అంతే. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? నా పేరు వెంకటస్వామి అండి. ఎక్కడ ఉంటారు? మేము పోనసనపల్లి గుడివాడ కాదు. కాదు, సరే, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ నిమ్మకాయలు వేసుకొచ్చామంటారు. ఓకే. ఎలక్షన్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. వైసీపీ టీడీపీ పోరు మొదలైంది. మళ్ళీ ఈసారి ఎవరు గెలుస్తారంటారు? జగన్ గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? ఎందుకంటే ఆయన న్యాయం చేస్తున్నాడు కాబట్టి. ఏందా న్యాయం? ఒక 2 న్యాయాలు చెప్పండి. ఆ న్యాయాలు అంటే పింఛని ముసలి వాళ్ళకి కానీ, మరి రైతు భరోసా కానీ అవి చేస్తున్నాడని. అది అందుకే ఆయన గెలుస్తారంట. ఆయన గెలుస్తాడు. ఓకే. నాడు నేడు ప్రోగ్రామ్ అని చెప్పేసి విన్నారా? బడులు బాగుపడుతున్నాయి, బడులను రిపేర్ చేస్తున్నారు. అవి ఎప్పుడైనా విన్నారా? ఏం లేదండి సార్. ఏం లేదు. సరే, స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకి పోతున్నారు. అది ఏమన్నా చూసారా? ఎట్లా డ్రెస్సులు, షూజు, వాళ్ళకి బట్టలు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, చూసారా? ఆ బట్టలు ఇస్తున్నారు, మరి డ్రెస్సులు ఇస్తున్నారు, బూట్లు కూడా ఇస్తున్నాడు జగన్. మరి అంతా ఆనందంగా ఉన్నదా? అంత ఆనందంగా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎట్లన్నా నేను గెలుస్తా అంటున్నాడు. గెలిచినా అంటే మరి ఈయన చెయ్యాలిగా, గెలిచినా చెయ్యాలి కదండి. ఏదో కొద్దిగా ఇచ్చేసి నేను వెనక తగ్గితే కుదరదుగా. అది అది బాగా ఇది చేయాలిగా. వెనక్కి తగ్గిపోయాడంట. వెనక ఏది ఇస్తా అంటమే కానీ ఎప్పుడు ఇచ్చాడు ఆయన? 1000 రూపాయలు ఒకప్పుడు పెన్షన్ ఇచ్చింది. ఆయన ఏమిచ్చాడు? ఏం చేశాడు? మీటర్లు పెట్టించాడు కరెంట్కి. చచ్చిపోయాం. ఆ మీటర్లు లేకుండా, కరెంటు లేకుండా రైతులు న్యాయం చేస్తే ఆయన గెలిచిన అందం చంద్రబాబు నాయుడు గారు. సరే, నేను 4 పేర్లు అడుగుతాను మిమ్మల్ని. ఆ 4 పేర్ల గురించి మీకు ఏమనిపిస్తే అది చెప్పండి. మొదటి పేరు పవన్ కళ్యాణ్. ఆయన మంచోడే అండి. ఆయన మంచోడే, మంచోడే. ఏదో నేను చేస్తాను, అది చేస్తాను, ఇది మీరు న్యాయం చేస్తాం అది అంటున్నాడు. మరి అయితే రాబోయే రోజులలో ఆయన కూడా మంచి రావచ్చు అంటారు. రావచ్చు. రాబోయే రోజులు కూడా ఆయనే ముఖ్యమంత్రి అవ్వచ్చు. సరే, నెక్స్ట్ వచ్చేసి మన లోకేష్ గారు. లోకేష్ గారు అన్న. లోకేష్ గారు నాకు ఆ సంగతి నాకు తెలియదు సార్. నాకు తెలియదు. ఆయన ఎవరో తెలుసా? ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకు. కాబట్టి ఆయన గురించి ఏం తెలియదు. ఆయన ఇదిగో అది ఇస్తాను, మీకు భూములకి డబ్బులు ఇస్తాము, నేను మాకే ఓట్లు వేయండి ఫోన్లల్లో అంటున్నారు. మరి ఒట్టి మాటలు చెప్పాడు. మరి మా భూముల గురించి ఏం ఫోన్లల్లో? ఈ ఫోన్ అండి. ఫోన్ వస్తుందా? అప్పుడప్పుడు ఫోన్ కూడా వస్తుందండి. ఫోన్ డైరెక్ట్ మీకు లొకేట్ చేస్తున్నాడు. చేస్తున్నారండి. అప్పుడప్పుడు ఆ లేడీస్ చేస్తున్నారు. మీరు ఎట్టి వేస్తారు ఓటు? ఆడియో మెసేజ్ వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి. అదే. సరే, ఇంకో పేరు చంద్రబాబు నాయుడు. ఆయన గురించి ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారి గురించి నేనేం చెప్పనండి, ఏమీ లేదు. ఆయన మునుపు ఏదో ఒక 1000 రూపాయలు ఇచ్చి మూతి తుడుచుకొని అది చేసుకొని జగనే బాగా చేశాడు. సరే, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక 2 ముక్కలు చెప్పండి. ఆ జగన్మోహన్ గారు ఆయన తండ్రి కాడ నుంచి బిరుదు ఉంది కాబట్టి ఆయన గెలిచాడు. ఆయన తండ్రి మొహం చూసి గెలిచాడు కాబట్టి కొన్నాళ్ళు ఇప్పుడు వరకు బాగానే చేశాడు. మరి పింఛని వాళ్ళ 1 తారీఖున 2వ తారీఖుకి వెళ్ళు బ్యాంకుకి వెళ్ళమంటే మేము ఎక్కడ వెళ్తాము సార్? ఎక్కడ వెళ్తాం? ఎవరు ఆపిర్రు పింఛను? ఎవరు ఆపారు? ఆయన ఎత్తనే ఉన్నాడు. మన 1 తారీఖు కూడా 2వ తారీఖు కూడా 1 తారీఖు ఇచ్చారు. వాళ్ళ 2వ తారీఖు బ్యాంకుకి వెళ్ళండి అన్నారని రాత్రి మైకులో చెప్పారు. మైకులో చెప్పారు. సరే, వాలంటరీ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? వాలంటీర్ బాగానే చేశారండి, బ్రహ్మాండం చేశారండి. వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చారు డబ్బులు, ఇంటికి వచ్చి ఇచ్చారు, లేపిచ్చారు. లేగు బాబాయ్ అని తెల్లర కట్ట ఎవడని ఇచ్చో మనం వాళ్ళు రాలే పెట్టలా అన్ని ఫిట్టింగులు పెడితే ఎట్టుంటే ఫిట్టింగులు లేకోకుండా చక్కగా ఇస్తేనే ఆయనకి వెళ్తాడు, లేక గెలవడం అంతే అంటావు? అంతే. సరే, ఈసారి నీ ఓటు ఎవరికి? ఈసారి ఆడకెళ్ళి నాకే చెబుతానండి. ఆడకెళ్ళినాకే చెబుతా. అంతే అంటావు? అంతే. అంత ఇప్పుడు చెప్పకూడదండి. తప్పకుండా, అది నిజమే. అది మైకులో చెప్పుకోకూడదు, అది చాలా పొరపాటు. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరేంది? శివకుమార్. ఇక్కడ గుడివాడ లోకలా? గుడివాడే. మీ పేరేందనా? రాజు. మీదనా? నాని. ఏం పేరు? నాని. పవర్ఫుల్ పేరు పెట్టుకున్నావు. సరే, ఫైనల్గా ఇప్పుడు ఎలక్షన్లు అనేవి వచ్చినాయి. ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్లు. ఇక్కడ గుడివాడలో వైసీపీ టీడీపీ పోరు నడుస్తుంది. కాకపోతే ఈసారి గుడివాడలో నాని గారిని ఎట్లన్నా ఓడగొడతా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతిజ్ఞ తీసుకున్నాడు. అవుతుందా? ఎవరి తరం కాదు, కాదంటారు? ఎవరి తరం కాదు.
పోయినసారి కానీ టీడీపీకి అవినాష్ గారు ఉండే 70,000 పైన ఓట్లు వచ్చినాయి మరి వాళ్ళకి. అవును, ఇప్పుడు అవినాష్ గారు ఏ పార్టీలో ఉన్నారు? ఈ పార్టీ నేను అనేది అది ఏ పార్టీలో ఉన్నా ఇక్కడ గెలిచేది నాని గారు. మరి మెజారిటీ సంగతి చెప్పరే. నాని గారి మెజారిటీ ఎంత 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 చెప్పండి. 20,000 దగ్గరలో ఉంది. ఓ 50 అటు ఇటుగా. సరే, ఈసారి నాని గారిని ఓడించడం అసాధ్యం, ఓకే. కాకపోతే ఏంటంటే విషయము ఇక్కడ రోడ్లు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి నిజంగానే గుడివాడలో అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అవి నిజం కాదా? అది రోడ్లు అవి ఉన్నాయి కానీ మరి 20 ఏళ్ళ నుంచి 15 ఆనే కదా ఎమ్మెల్యే ఉన్నాడు. మరి సహజమేగా రోడ్లు అనేది మనం ఇప్పుడు మామూలు రోడ్లో లారీలు తిరిగితే ఏమైతే అలాగే ఉంటాయి. మరి మనం ఒక మాట మాట్లాడుకుందాం. ఇప్పుడంటే నాని గారు వచ్చారు ఈ 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు రాణి గారు రాకముందు ఎవరున్నారండి? ఆయనే ఉన్నాడు కదా రాణి గారు. ఉన్నారండి అధికారం లేదండి. మరి అధికారం ఎమ్మెల్యేగా ఉన్నా అధికారం లేదు. లేదు. మరి హామీ ఇచ్చారు కదా, అప్పుడు రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు కదా, గుడివాడికి అన్నారు కదా. మరి అప్పుడు ఏం రోడ్లు ఈ 5 సంవత్సరాలలో ఎందుకు వచ్చిందండి? మీరు ఆలోచించండి. కానీ ఒక గుడివాడ వాసిగా మీరైతే ఆనందంగా ఉన్నారు. ఆయన మేము ఆనందం ఏంటి, ఓటు ఆయనకి వేసేది అంతే. సరే, నేను 4 పేర్లు అడుగుతాను. ఆ 4 పేర్ల గురించి నువ్వేమనుకుంటావో చెప్పు. మీరు కూడా చెప్పొచ్చు. ఒకటి ఫస్ట్ పేరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మా దృష్టిలో లెక్కే లేడు. లెక్క లేదా అసలు మా దృష్టిలో. పవన్ కళ్యాణ్ మీద చిరంజీవి 100% బెటర్, 100% బెటర్. ఆయన కనీసం 4-5 సీట్లనే తీసుకున్నాడు. ఈయనకి అవి కూడా రావు. అంతే. నెక్స్ట్ పేరు లోకేష్ గారు, నారా లోకేష్. ఆయనదేముందలన్నా, ఆయన మంగళగిరిలోనికి వెళ్ళాలి, ఇంకేడికి వెళ్తాడులే కానీ అంతే. కాకపోతే ఫ్యూచర్ సీఎం, ఫ్యూచర్ టీడీపీ అధినేత ఆయన. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏమవ్వాలి? అంతే అంటావు? అదే జూనియర్ ఎన్టీఆర్ ఏమవ్వాలి నా ప్రశ్న సేమ్ అదే. మరి జూనియర్ పార్టీ ఎవరిది? అది టీడీపీ అంటే ఎవరు? రామారావు గారు సృష్టించిన పార్టీ అది. మరి వెళ్తే ఎలాగైతే అది? ఓకే, అంటే రాబోయే రోజులలో మళ్ళీ ఆ గొడవ ఇంకో వేరేది ఉంటుంది అంట. వేరేదేమో ఉండదు. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీకి లీడరు అది. సరే, నెక్స్ట్ పేరు చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి ఏమంటారు? ఆయన గురించి మేమేమంటాం, ఆయన గురించి అనేది ఏముండదు. అన్నీ జగనే చూసుకుంటాడు ఆయన గురించి అంతే. మళ్ళీ సీఎం అయ్యాకే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పేసి ప్రామిస్ చేసిండు. ఎవరు? చంద్రబాబు నాయుడు. రాడుగా ఆయన ఎప్పటికి. అంతే, ఇక అసెంబ్లీకి రాడంటారు. అయిపోయిందాక వయసు అయిపోయింది మా పెద్దోడేక ఆయన. అట్లనా? సరే, నెక్స్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం ఆయనే. నెక్స్ట్ ఆయనే. అంతే. నువ్వేమంటావన్నా? ఇవన్నీ కాపీ కొట్టే రాజకీయాలు టీడీపీవి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమాలు చేస్తానన్నాడో అవి ఎన్నైతే ఆగిపోయినాయో అవి జగన్మోహన్ రెడ్డి చేసాడు. ఇప్పుడు ఉన్న ముసలోళ్ళకి కానీ ఇంట్లో నుంచి బయటికి రాలేని వాళ్ళకి కానీ కొన్ని సంక్షేమాలు పెట్టాడు. వాలంటీర్లు సంబంధించి వాళ్ళని పెట్టాడు. వాలంటీర్ నువ్వు అన్నావు కాబట్టి ఒక విషయం అడుగుతా. ఇక్కడే పోయిన నెల వాలంటీర్లను పెట్టాడు. ముసలోళ్ళకి పింఛనీలు కానీ అవి కానీ ఇవి కానీ తీసుకెళ్ళి ఇంటికి ఎత్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ రాకముందు టీడీపీ పార్టీ ఏం చేసింది? అదే ముసలోళ్ళని గాంధీ భవన్ కాడికి తీసుకెళ్ళి ధర్నాలు చేయించారు. అవునా? మళ్ళీ తర్వాత ఈ పింఛనీళ్ళ గురించి అని ఎన్ని రోజులు వీళ్ళు పొద్దున వచ్చి సాయంత్రం దాకా లైన్లో నిలబడి పింఛనీళ్ళు తీసుకుని మైలు ముద్రలు పడక సంతకాలు కావట్లేదని ఎంతమందిని రిటర్న్ పంపించారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అటు జరిగిందా? జరిగిందని ఒక్కళ్ళని అనమానండి. మళ్ళీ అదొకటి, నేను మీకు ఏమైనా చేశాను అనిపిస్తేనే ఓటేయండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా ఈ ప్రపంచంలో ఎవరన్నా ఆ మాట సీఎం అని అన్నాడా? చెప్పేవాడు ఎవడున్నాడు అన్న? అన్న వాలంటీర్స్ కూడా అడిగింది కాబట్టి నా ప్రశ్న ఏంటంటే పోయిన నెల వాలంటీర్లను రాకుండా అడ్డుకున్నారు. ఆ అడ్డుకున్నది ఎవరని మీరు అనుకుంటున్నారు? అడ్డుకునేది ఎవరో? చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసు వేసాడు దానికోసమే. ఆయన వేయలేదు. ఒక ఐఏఎస్ అంటే కోర్టులో కేసు కాదు, కంప్లైంట్ ఈసీకి ఇచ్చారు అంటున్నారు. ఇప్పుడు ముసలాళ్ళు ఉన్నారండి. ఎవరో మా మామ ఉంది, లైన్లో నుంచి ఉంది. పొద్దున్న 6ంటికి వెళ్తే సాయంత్రం 3 అయింది, మధ్యాహ్నం వచ్చేయారు. ఎవరి మూలంగా నుంచి ఉంది? తెల్లారు మా మామ లెక్క ముందు 3,000 పింఛను వస్తుంది. మన 6 గంటల లైన్లో నుంచి ఉంది ఎండలో. మరి ఎవరి మూలంగా? ఎవరి మూలంగా? చంద్రబాబు మూలంగానేగా. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ, షర్మిల, వీళ్ళ గురించి మాట్లాడితే ఏమంటారు? ఆ పార్టీ అసలు రాష్ట్రంలోనే లేదు. తెలంగాణలోనే ఏం చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డితోనే లాస్ట్. దానికి మించి ఇంకా మాట్లాడడానికి ఏం ఆంధ్రాలో లేనే లేదు అసలు.
అంతే. లేదు అసలు. కాకపోతే క్యాండిడేట్స్ ఉన్నారు, క్యాండిడేట్ నిలబెడుతున్నారు, ఇక్కడ కూడా నిలబెట్టి పార్టీ అన్నాక క్యాండిడేట్లు పెట్టుకుంటారండి, పెట్టుకోకుండా ఖాళీ పార్టీని అయితే ఉంచుకోరు కదా. ఎవరినో ఒకరు నిలబెడతారు, దమ్మన్న వాళ్ళు నిలబెడతారు, ఎవరినో ఒకరు నిలబెడతారు, పాత వాళ్ళు నిలబెడతారు, అందరు పార్టీ అన్నాక ఒక మనిషి నిలబడతాడు, అది వాళ్ళ ఇష్టం. అది అంతే. సరే, మేనిఫెస్టోలు వచ్చినాయి 2 పార్టీలు కూడా చూసిరా, ఎట్లా ఉండేది మేనిఫెస్టో? చూసేదేమన్నా వీళ్ళని పెట్టారా, వీళ్ళ మీద వాళ్ళు కొద్దిగా పెంచి పెట్టారు అంతే. కాకపోతే కొన్ని స్కీములు తెలంగాణ నుంచి కాపీ కొట్టిన చంద్రబాబు అంటున్నారు, బస్సు యాత్ర లాగా. ఇప్పుడు పెట్టే సుఖమే ఉంది, వస్తాయండి ఏమన్నా. 2014లో పెట్టారు, ఏమొచ్చినాయి? నాకు పెళ్ళి 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో 1 సంవత్సరం కూడా మాకు ఇళ్ల స్థలం రాలే. 12 సార్లు పెట్టాం జన్మభూమిలో, ఒక్కసారి రాలే మరి మాకు. అయితే పెట్టడమే కానీ రాదంటారు. రాదు, వస్తే పెడదాకేముంది, నరవలేని 100 రకాలుగా తిరుగుద్ది. సరే, ఫైనల్గా ఈసారి ఎవరికి మీ ఓటు? నా ఓటు జగన్కే. నా ఓటు కాదు, నేను తెలిసిన వాళ్ళందరికీ జగన్కే అయిపోతుంది. 100% జగన్కి. అంతే. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరేంది? నా పేరు మోషే. ఇక్కడ గుడివాడేనా? గుడివాడే. ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ టీడీపీ వైసీపీ పోరు గుడివాడలో కూడా మొదలైంది. ఈసారి మళ్ళీ ఏ పార్టీ వస్తుంది అంటారు? ఈసారి టీడీపీ వస్తే మాకు అందరికీ బాగుంటుందని నేను కోరుకుంటున్నామండి. ఎందుకు? వైసీపీ పథకాలు అవి ఏమన్నా బాగాలేవా ఎట్లా? జీరో. నాని గారు అనేవాళ్ళు జీరో. ఇక్కడ గుడివాడలో 4 సార్లు గెలిచి ఒక్క 10 నిమిషాలు వర్షం పడితే నీళ్ళు వస్తాయి బస్ స్టాండ్లో. ప్రతి రోడ్డు చాలా వరస్ట్గా ఉంటుంది ఇక్కడ. కనీసం ఇక్కడ కరోనా వచ్చిన 2 సంవత్సరాల్లో ఈయన అంతకుముందు మంత్రి గారు ఇక్కడ కనీసం 1 కేజీ రైస్ కూడా ఎవరికి ఇవ్వాల, ఏమి చేయలేదు. నాని జీరో. కాకపోతే కరోనా వచ్చినప్పుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా చాలా ఆదుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఏమీ లేదు, అదంతా నాటకాలు, బోటకాలు. నాని అనేవారు జీరో. చాలామంది రోడ్ల గురించి మాట్లాడుతున్నారు, అసలు ఏంది రోడ్ల సమస్య? మీరు కూడా అన్నారు. అవును. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు విజయవాడ ఎప్పుడైనా వెళ్ళారా? నేను వచ్చింది అక్కడి నుంచి. డెలివరీ పేషెంట్ ఒకవేళ వెళ్తే దారిలోనే డెలివరీ అయిపోద్ది, అలాంటి దుస్థితి పరిస్థితి ఉన్నాయి గుడివాడిది. ప్రతి ఏరియా. మొన్న ఈ మధ్య ఎలక్షన్ టైం అని చెప్పి నాని గారి ఇంటి ముందు కూడా రోడ్డు బాగోదు, బెంచ్ గారు వెళ్ళినా ఊగుతూ ఉంటుంది. అలాంటిది నాని గారి ఇంటి ముందు మొన్న ఒక 2 నెలల క్రితం వేసినట్టున్నారు. అది పరిస్థితి గుడివాడ. సరే, మనము వైసీపీ పథకాల మీదకి వద్దాం. పథకాలు ఎట్లున్నాయి, ఏమైనా అందినాయా మీకు? ఎట్లా? నాది ఎస్సీ అండి, క్యాస్ట్. ఇంతవరకు ఏ పథకం నాకు రాలా. ఎందుకు రాలేదు అంటే ఏమైనా కారణం అంటే ఉందండి, చెప్తాను. ఇప్పుడు నాకు అంతకుముందు కార్లు ఉండే, నాది ట్రావెల్స్. ఇప్పుడు ఓన్ కార్ అయితే ఒకటి కట్టాలి, ఏది ప్లేట్, మన ఇన్సూరెన్స్ కానీ అవి కానీ కట్టాలి. మాది ట్యాక్సీ ప్లేట్ కదా, ఓన్ ప్లేట్ ఉన్నందుకు మాకు ఆధార్ కార్డులు అన్నీ, రేషన్ కార్డు అన్నీ తీసారు. అంతకుముందు మాకు కరెంటు బిల్లు కూడా వచ్చేది కదా, ఎస్సీలకు ఉండదు కదా, అలాంటిది కరెంటు బిల్లు కూడా కట్టాల్సి వస్తుంది ఈయన వచ్చిన కాచి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా కొన్ని ప్రామిసులు చేసిండు, ప్రామిసులు నెరవేర్చలేకపోయిండు అని చెప్పేసి 2019లో ప్రజలు వైసీపీకి ఓట్లేసారు. ఇప్పుడు మీరు టీడీపీ అంటున్నారు. అవునండి. ఇప్పుడు మేము ఉన్నామండి. ఇక్కడి నుంచి అమరావతి అన్నప్పుడు మాకు ట్రావెల్స్ కార్లు కిరాయిలు ఉండేవి. నెలలో 4 సార్లు వెళ్ళాం. 4 సార్లు అంటే మాకు 2,000 రూపాయలు కిరాయిలు వచ్చాయి. మాకు ఉపాధి అదే కదా. ఇప్పుడు అమరావతి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తే కనీసం మాకు ఉపాధి లేదు కదా. ఇప్పుడు తీసుకెళ్ళేదాన్ని కంపెనీ వస్తే 4 పనులు వస్తే దాన్ని చేస్తాం. తీసుకొచ్చి ఇప్పుడు నాకు తీసుకొచ్చి 15,000 వేస్తున్నారు, బాగానే ఉంది. ఆ 15,000 ఏం చేస్తున్నాను? సాయంత్రం వేళ ఒకసారి మీరు వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. కాకపోతే ఒక చిన్న విషయం చెప్పిండు జగన్మోహన్ రెడ్డి గారు. చెన్నై అన్నది ఏదైతే ఉందో స్టేట్, అది చెన్నై వల్ల తమిళనాడు డెవలప్ అయింది, ముంబై వల్ల మన మహారాష్ట్ర డెవలప్ అయింది, కోస్టల్ ఏరియా కాబట్టి నేను విశాఖపట్నం డెవలప్ చేస్తా అంటున్నాను. విశాఖపట్నం ఏం డెవలప్ చేయాలి? ఆల్రెడీ డెవలప్ అయింది, ఇంకేం డెవలప్ చేస్తారండి? విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తే స్టేట్ డెవలప్ అవుతుంది, పోర్ట్లు తీసుకొస్తే సముద్ర తీరం కదా అంటున్నాడు. ఆల్రెడీ పోర్ట్లు ఉన్నాయి, మీరు పోర్ట్లు ఏం తీసుకొస్తారు? స్టీల్ ప్లాంట్ ఉంది, అది ఆపమనండి. 4 పోర్ట్లు తీసుకొచ్చారు కదా. ఎక్కడ తీసుకొచ్చారు? ఆల్రెడీ ఉన్నాయండి అవి. మీరు తీసుకొచ్చి కొత్త పోర్ట్లు తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చి ఆ పేరు వరకే తీసుకొచ్చి అమల్లో పెట్టింది ఏమీ లేదు కదా. ఓకే, ఫైనల్గా ఒక ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఆయన గురించి ఏమంటారు? రాబోయే రాజకీయాలలో ఫ్యూచర్లో ఏమైనా ఉందా ఇంపాక్ట్? గ్యారెంటీగా ఉంటుందండి. ఏమంటే ఈ రోజుల్లో ఎవరండి సొంత డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టేస్తున్నాం? ఆయన రాజకీయంలో లేకపోయినా ఒకసారి గెలిపించుకోలేకపోయినా ఆయన తీసుకొచ్చి కౌలు రైతులను ఆదుకున్నాడు, అన్నీ చేస్తున్నాడు కదా. ఒకసారి ప్రజలు అవకాశం ఇస్తే ఆయన కూడా చూడాలిగా ఎవరినైనా. ఇప్పుడు 4 సార్లు చూసాం, శూన్యం. నాని గారిని ఇక్కడ గుడివాడ ఏమీ లేదు. ఫైనల్గా ఇక్కడ షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, ఆమె గురించి ఉంటుందా ఫ్యూచర్ ఏమన్నా?
షర్మిల కూడా మంచి వ్యక్తేనండి. ఆమె కూడా వయసు కుటుంబంలోంచి వచ్చింది. ఆమెకు కూడా అవకాశం ఇస్తే చూద్దాం. ఎవరైనా చూడాలి కదా, చూస్తే కానీ తెలియదు కదా. మీ ఓటు ఎవరికి? ఫైనల్ క్వశ్చన్. ఇక్కడ టీడీపీకి రాము గారికి వేస్తాను. బందర్లో ఎంపీ గారు ఉన్నారు కదా, కనుక ఆయనకి ఇస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరేంది? నా పేరు ఆర్కే రామకృష్ణ, అందరూ ఆర్కే అంటారు. ఓకే. యాక్టివిటీ, సామాజికవేత్త, డాక్టరేట్. గ్రేట్ డాక్టర్. అయితే మీకంటే మంచిగా ఇంకెవరు మాట్లాడలేదు. మీరు గుడివాడేనా? ఎస్. ఓకే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. ఇక్కడ ఒక సిట్టింగ్ క్యాండిడేట్ నాని గారు ఉన్నారు. ఆయనని ఎట్లన్నా ఓడగొడతా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా శపథం తీసుకున్నాడు. అది అయ్యే పనా? దగ్గరగా 4 పర్యాలు ఒకే ఎమ్మెల్యే ఎవరు వచ్చినా సరే నేనున్నానని చెప్పే వ్యక్తి నాని. అది మరి ఏ విధంగా శిష్ట అవుతుందో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే గుడివాడ పట్టణానికి ఇప్పటికీ అభివృద్ధి అవ్వాలి. ఎప్పుడో నందమూరి తారక గారు ఉన్నప్పుడు స్టేడియం కట్టారు, ఓవర్ బ్రిడ్జ్ చేశారు, ఈ సంథింగ్ ఇక్కడి నుంచి ఏం అభివృద్ధి అవ్వలేదు, ఏం అవ్వలేదు. అసలు దీనికి కారణం ఎవరంటే ఆయన నేను అధికారులు అట్లా చేయట్లేదు అనే ఆలోచన అయింది. అలాంటిది 4వ పర్యాయం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆయన ఎమ్మెల్యేగా అయ్యి మినిస్టర్ కూడా అవడం. ఆ మినిస్టర్ వచ్చిన పర్యాలు 2 సార్లు కూడా పాపం కరోనాతో అస్తవ్యస్తం అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ అంతా పోయింది. కానీ మాకు కావాల్సింది ఒకటేనండి, ఈ గుడివాడ పట్టణంలో మాకు కావాల్సింది ఏదో పథకాలు గితకాలు కాకుండా విద్యా వైద్యం కావాలి. ఆ విద్యా వైద్యం దేవుడి దయ వల్ల, ఎందుకంటే మేము చదువుకున్న చదువుల టైంలో మేము చదువుకున్న టైంలో ఎప్పుడు స్కూల్ పడిపోద్దా, ఎప్పుడు భయంగా ఉండేది. అలాంటి స్కూల్ని డెవలప్మెంట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పుడు అంటే మేము ఇదివరకు చిన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా భయంగా ఎంత వాసన వచ్చి చండాలంగా ఉండేది. అలాంటి హాస్పిటల్ కూడా డెవలప్మెంట్ చేసి ఆయన పర్యాయంలోనే 2 సార్లు. అలాగే మాకు బస్టాండ్ సెంటర్లో ఒక దుక్కి వాటి వర్షానికే ఇంత మోకాల పద నీళ్ళు ఉండిచ్చేది. అసలు రవాణా వ్యవస్థ చండాలంగా ఉండేది. అలాంటి దేవుడి దయ వల్ల ఆయన మినిస్టర్ అయినాక ఈ మూడు పనులు చేస్తున్నారు. అందుకనే ఈ 5వసారి కూడా ఆయనే విజయం అవుతారు మా ఆలోచన. కాకపోతే ఇక్కడ గుడివాడలో రోడ్లు అన్నది పెద్ద సమస్య. గుడివాడ నుంచి విజయవాడకి ఒక డెలివరీ ఉమెన్ని తీసుకెళ్తే మధ్యలో డెలివరీ అయిపోద్ది ప్రెగ్నెంట్ ఉమెన్ అని చెప్పేసి ఇందాక ఒక ఆయన అన్నాడు. మరి ఇట్లాంటి 4 సార్లు ఒక ఎమ్మెల్యే ఉన్నాక ఇంత దుస్థితి ఎందుకుంది అంటే చూస్తున్నారు కదా, గుడివాడ నుంచి కంకిపాడు అంటే 3 నియోజకవర్గాలండి. ఒకటి గుడివాడ నియోజకవర్గం, ఒక పామర్ నియోజకవర్గం, ఒకటి కంకిపాడు నియోజకవర్గం ఉన్నాయి. మూడు ఈ 3 నియోజకవర్గాలకి మా నియోజకవర్గం వచ్చేసరికి ఏఎన్ఆర్ కాలేజ్ వరకు మా రోడ్డు చాలా బాగుంటుంది. అక్కడి నుంచి పామర్ నియోజకవర్గం, ఆ తర్వాత వచ్చేసి కంకిపాడు నియోజకవర్గం. ఎంత మట్టికి ఈ రోడ్డు గురించి కొడాలి నాని గారిని హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది? మన ఊరు బాగుండాలి, మన అభివృద్ధి బాగుండాలి ఆలోచన ఆయన ఉన్నాడు. మీ విజయవాడ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక బ్రిడ్జ్ కింద నుంచి రైల్వే ట్రాక్ పోతుంది కదా, ఆ బ్రిడ్జ్ ఎప్పుడైనా దిగారా మీరు? దిగేటప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది, గోతురు. అది ఇది ప్రాపర్ గుడివాడే కదా, మరి దీనికి సంబంధం నానిగారే కదా, అది ఎందుకు చేస్తలేరు సార్? ఇప్పుడు ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నాని గారు అడగడం జరిగిందంట. అన్న దయచేసి ఒక పథకం ఆపి మన రోడ్ల వ్యవస్థ మీద పెడితే బాగుంటుందంటే ఆయన ఒకటే చెప్పంట, నేను ఇచ్చిన మాట తప్పను, నా పథకాలు మాత్రం అన్ని వ్యస్తవ్యస్తంగా అందరికీ అందాలి అనే ఆలోచనతో. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూస్తారు ప్రతి వాళ్ళు నేను రోడ్డు బాగాలేదు రోడ్డు మీద తిరిగేది ఎవరండి? ఎవరు మన సాటి మీద జనం చేస్తే ఎవరు బైక్ వేసుకుని తిరుగుతారు. చాలామంది కారులో హడావుడిగా ఆడి గొంతులో వెళ్తున్నాడా బయలు వెళ్తున్నాడు కూడా ఎవరికి తెలియట్లా. ఇంకో విషయం అండి, ఇందాక మీరు కూడా విన్నారు, ఒక లేడీ ఇక్కడ మాకు అసలు మా ఊరికి బస్సే లేదంటుంది. మరి ఈ సమస్య ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న నాని గారికి తెలియదా సార్? ఇప్పుడు ఎంత మట్టికి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు, 20 ఏళ్ళుగా ఆయన్ని అంటున్నారు తప్పితే మరి 14 సంవత్సరాలు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అందుకే కదా ఆయన ఓడగొట్టి ఓకే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? చేశారు 5 సంవత్సరాలు చేసిన జగన్మోహన్ రెడ్డినే మీరు క్వశ్చన్ చేస్తున్నారు తప్పితే, ఇప్పుడు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కారు వాస్తవే. అయితే 2 సంవత్సరాలు కరోనా వ్యవస్థ వస్తే అందరూ చచ్చిపోయాం, ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది. ఎవడ దేవుడా భక్తి దేవుడా అని చెప్పి అందరు జీవించాం. అలాంటి వ్యవస్థలను కూడా మనం 3 సంవత్సరాల నుంచి ఏదో విధంగా ఆయన పథకాలు చెప్పిన బట్టికి అందరికి పథకాలు ఇచ్చాడు కదా. ఎంత మట్టికి మనం ఎదుటో విమర్శించడం కాదు, నువ్వేం చేసావని ఆలోచన ఎవరికైనా కావాలి. 14 సంవత్సరాలండి నిరుద్యోగ భృతి అన్నాడు, అన్నాడు ఏం చేశాడండి? అందరికేమో రుణమాఫీ చేపత్తా అన్నాడు, ఏం చేశాడు? ఆ టిట్కోయిలు కట్టాడు, అందరూ 50,000 రూపాయలు 25,000 రూపాయలు డబ్బులు అందరూ 5 రూపాయలు చొప్పున 10 రూపాయలు చొప్పున వడ్డీలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన 14 సంవత్సరాలు అదిగో ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు అదే నాని గారు మాకు కొడాలి నాని గారు మినిస్టర్ అవడం వెంటనే మాకు తాళాలు ఇచ్చడం జరిగింది. ప్రతి వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా. ఏమంటే మనిషికి ఎవరికైనా కావాల్సింది విద్య, వైద్యం, కూడు గుడ్డ, ఇల్లు కావాలి. ఈ 5 ఉంటే ఏదైనా సాధించగలం. అంతేగాని ఈ పథకాల ద్వారా అయితే నీకు 3 గ్యాస్ బండ్లు ఇస్తాను, లేకపోతే నీకు ఆడికే వస్తున్నా. మీరు డాక్టరేట్ కాబట్టి నిన్న వీళ్ళు తీసుకొచ్చారు మేనిఫెస్టో టీడీపీ.
ఎట్లా మీరు చూసారా మేనిఫెస్టో ఎట్లా ఉంది? కొంచెం కొంచెం అర్థమైందండి. అదే చెప్తున్నా, ఇవన్నీ మాకెందుకండి, మీకు నెలకు గ్యాస్ బండ్లు 3 ఇస్తాను, అదే ఫ్రీ బస్ ఇస్తాను, ఫ్రీ బస్ ఇస్తాను. ఎందుకంటే మా కాళ్ళు చేతులు శుభ్రంగా ఉండగా మేము పని చేసుకుంటాంగా. మాకు కావాల్సింది ఒకటేనండి, మా పిల్లల చదువు కావాలి, మాకు హాస్పిటల్ కావాలి, మా గుడివాడ పట్టణ అభివృద్ధి కావాలి. ఈ 3 ఉంటే మాకు అసలు ఏం పథకాలు అవసరం లేదండి. మా కాళ్ళు చేతులు ఉన్నంత వరకు మేము పని చేసుకుంటాం, మా పిల్లల్ని పోషించుకోగలం. ఇద్దరు గురించి అడుగుతా లాస్ట్లో. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన భవిష్యత్తు ఏంది ఆంధ్రప్రదేశ్లో? సార్, పవన్ కళ్యాణ్ గారి అభిమాన ఆయన అంటే నాకు చాలా ఇష్టం. చూడండి, ఆయన పేరు ఆల్రెడీ జనసేన అని ఉంటుంది ఇక్కడ, చూసారు మీరు? ఒకసారి చూపిస్తారా? కొంచెం పైగా కొంచెం జూమ్ చేయి. అది కథ. ఇది జనసేన అండి, లోగో కదా, రాసి కూడా ఉంది. నేను దగ్గర పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కంచి ఒక జన సైనికుడిగా ఇక్కడ సోషల్ యాక్టివిటీ చేశా. కరోనాలో ఎంతోమందికి ఇక్కడ ఎక్కువగా ముందుకు చెప్పడం కారణం ఏంటంటే, రోడ్డు మీద ఎవరైనా అనాథ శవాలు చచ్చిపోతే 132 అనాథ శవాలు అంత్యక్రియలు చేశా. చాలా మంచి పని. నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి పని చేశారు. దగ్గర పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ఆలోచనల నుంచి ఆయనకి కార్యకర్తగా ఉన్నా. ఇప్పుడు ఏంది ఆయన భవిష్యత్తు? పార్టీలోంచి నేను ఆ పార్టీలో కూడా మొన్న రాజీనామా చేశాను రీసెంట్ గా. ఎందుకు? కేవలం చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నుంచున్నందుకే. ఎందుకంటే 2014 మమ్మల్ని పావులుగా, మమ్మల్ని కూలీలుగా వాడుకున్నాడు. అలాంటి మనిషిని మళ్ళీ ఆయన గెలిచినాక పవన్ కళ్యాణ్ గారు అమ్మగారిని తిట్టాడు, మమ్మల్ని సైనికులందరూ జైల్లో పెట్టించాడు. అప్పుడు నాని గుర్తాడు, ఇప్పుడు మళ్ళీ కూటమి పెట్టేసి నీకు నేనున్నా చెప్తున్నాడండి. ఇవన్నీ కళ్ళబోలు మాటలు అబద్ధం అండి. ఎందుకంటే ఎన్టీ రామారావు అలాంటి ఎన్ని పోటీ పొడిచి ఆ పార్టీ లాగిస్తే మహానటుడు ఆయన. అలాంటి వాడు ఏమి చేయలేడు. ఎందుకంటే ఆయన జైల్లో వెళ్ళినప్పుడు ఏ నాయకుడు వెళ్ళి నా నాయకుడిని నిలిపించిన అనలేడు. పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ రాతంతం చేస్తేనే ఆయన బయటకు తీసుకొచ్చారు. ఎందుకు చేశారు ఆయన? మరి చెప్తున్నాను కదండి, కొడుకు చేయలేదు. అదే పవన్ కళ్యాణ్ గారికి మైండ్ సెట్ మార్చారు. ఆయనకి ఎంత మట్టికి ఆయన వెన్నుపోటు రాజకీయం నడపాలంటే ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అండి. కాకపోతే ఆ మైండ్ సెట్ మార్చింది బీజేపీ అంటున్నారు. ఏమండి? ఆ మైండ్ సెట్ మార్చింది బీజేపీ అంటున్నారు. బీజేపీ ఏం కాదండి, చంద్రబాబు నాయుడు అది మంచిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మన నీతి నిజాయితీ సిద్ధాంతాలనే ఆలోచన వ్యక్తి అండి. అలాంటిని కూడా మార్చాడంటే ఆడు మహానటుడు, ఆడు రాజకీయ క్షుద్రకు తెచ్చాడు. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, ఏదో చంద్రముఖి సినిమా చూసారండి, ఆయన బంధించేశారు ఆల్రెడీ. ఇప్పుడు 5 సంవత్సరాలు మళ్ళీ ఆడి ఎంత మట్టికి వత్తాకు ఆటు పోటీని ఈ 3 పార్టీలు ఎవడండి? చంద్రబాబు నాయుడు అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? నేను అభివృద్ధి చేస్తే, నేను మంచి చేస్తే నాకు ఓటేని చెప్తున్నాడండి. ఇలాగా ఆ కూటమి ఈ కూటమి 3 చేసుకుని నేను నాకు ఓట్లేయండి, నేను అది చేస్తా ఇది చేస్తాను నాయకుని ఎవరు నమ్మరు కదా. లాస్ట్ ఒక వ్యక్తి షర్మిల గారు, ఆమె ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయింది. ఆమె భవిష్యత్తు ఏంది? ఆయన భవిష్యత్తు అన్నయ్యని కాదని బయటికి వెళ్ళిందండి. ఆయనకి ఎవరు ఊరిపోతున్నారో, మరి ఎవరు విశ్వాసం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఆ మహాతల్లి మొన్నటిదాకా అన్నయ్య గారు అడుగుజాల్లో ఉండి, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మహానుభావుడికి పుట్టడమే ఆయన అదృష్టంగా చేసుకోవాలి. అలాంటిది అన్నకి ఇప్పుడు చెదురు వాదనగా ఉండకుండా వేరేకి వెళ్ళి పార్టీ పెట్టి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే వైఎస్ ప్రభుత్వాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డిని ముంచింది ఎవరు అందరికీ తెలిసింది. అలాంటి ప్రభుత్వంతో చేతులు ఎలా కలిపిందో నాకు తెలియదండి. కాకపోతే అన్న గురించి కొంచెం అటు ఇటుగా కూడా మాట్లాడుతుంది, అన్నకి బాధ కలిగిస్తుంది అంటున్నారు. అంతేకండి, పైన అధికారం ఏది చెప్తే అదిగా. ఇప్పుడు నా రాజు ఎటు చెప్తే నేను బట్టిన అట్టు నడవాలిగా. కాంగ్రెస్ పార్టీ వల్లే షర్మిలమ్మ అలా తయారైందండి. లేకపోతే వీళ్ళందరూ ఎందుకంటే మనం బయట మ్యూజిక్ చూస్తున్నాం కానీ లోపల వాళ్ళకి ఏముంటాయో మనకు తెలియదు. కాకపోతే మాలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెడుతుంది షర్మిల. ఎస్ అండి, అంతేగా. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? చెప్తున్నాను కదా సార్, నా గుడివాడ పట్టణ అభివృద్ధి చేసేవాడు, మాకు పథకాలు కాదు కావాల్సిన, విద్య వైద్యం అభివృద్ధి ఉండేవాళ్ళకి నాయకుడే కావాలి. అలాంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డ, ఇది నిజం. మళ్ళీ 5వ విజయకేతంగా ఆయన గెలుస్తాడు. మళ్ళీ పైన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మన రాష్ట్రం బాగుంటుంది నా ఆలోచన. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరేంది? ఉదయ్. ఎక్కడ? గుడివాడేనా? నా పేరు కొడాలి ఉదయ్, గుడివాడ. కొడాలి ఉదయ్, చాలా పవర్ఫుల్ పేరు, ఇనీషియల్. ఓకే, సరే, ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ వైసీపీ టీడీపీ పోరు. గుడివాడలో ఏంది పరిస్థితి? గుడివాడలో అనే దానికంటే కూడా డెవలప్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నేను నమ్మేది అయితే. యాక్చువల్లీ ఫర్ ద లాస్ట్ 20 years వీ హ్యావ్ బీన్ సీయింగ్ కొడాలని గారు. సో ఆయన ఒక 2 సార్లు టీడీపీలో ఉన్నారు, 2 సార్లు వైసీపీలో కూడా ఉన్నారు. ఇంతకుముందు ఉన్నప్పుడు నేను పవర్ లేదు, పైన గవర్నమెంట్ లేదు కాబట్టి నేను ఏం చేయలేకపోయాను అనేసి అనేవారు. ఇప్పుడు ఏంటంటే ఆయన గవర్నమెంట్ వచ్చి మినిస్టర్ కూడా అయినా కానీ ఆయనే పామార వైపు నుంచి విజయవాడ వెళ్తున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ అన్ ఎగ్జాంపుల్ దట్ స్టేట్ అండ్ గుడివాడ ఈస్ నాట్ డెవలప్డ్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. టాకింగ్ అబౌట్ రోడ్స్ ఇష్యూ. ఎస్, అంటే అదొక్కటే ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను సార్. ఇంకా మిగతా చూస్తే ఒక మహిళ చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా గుడివాడ ఇలాగ ఉంది తప్ప పెద్ద చేంజ్ ఏం లేదు. సో చేంజ్ ఎవరు వస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. ఓకే, అండ్ స్టేట్ గురించి మనం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అక్కడ ఏంటి పరిస్థితి? ఎవరు వస్తారు?
ఎవరు వస్తారంటే కూడా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్నే నేను కన్సిడర్ చేస్తాను సార్. ఇప్పుడు ఇంతకుముందు ఈయనకి పవర్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పుడు పవర్ వచ్చింది. సో ఆయన ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. సో దట్స్ ఫైన్. 100లో ఒక 10 మెంబర్స్కి వచ్చింది అనుకోండి సార్. వాట్ అబౌట్ ద 90%? అంటే ఆ 10% మెంబర్సే మీకు ఓటేస్తున్నారా? మిగతా 90% ఓటు వేయట్లేదు. అంటే నీడ్ ఎవరికి ఉందో వాళ్ళకి ఇస్తారా, అందరికి వాళ్ళ నీడ్ అనేది దానికంటే ప్రజల నీడ్ అనేది ఇంపార్టెంట్ సార్. ప్రజల్లో 100 మందిలో 10 మంది చాలా బీదరికంలో ఉన్నారు. ఆ బాటమ్ 10 మెంబర్స్కి నేను హెల్ప్ చేస్తున్నా అంటున్నాడు. అందులో తప్పేంటి? సో మీరు అనేది బిలో పవర్టీ లైన్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా అంటారు. ఆ బిలో పవర్టీ వాళ్ళకి ఒక పని చూపించాలనుకోండి సార్. సపోజ్ ఇసుకే ఉంది సార్. ఇప్పుడు రేట్లు అన్నీ ఇంట్లో ఉన్న చల్లాలు ఇస్తే పాలు బయలు దగ్గర నుంచి అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మనకి కన్జంప్షన్ డైలీ ఎక్స్పెన్సెస్ కావాలంటే చేతిలో మనీ ఉండాలి. ఆ లైవ్లీహుడ్డే లేకుండా చేసిందే ఆయన కదా. ఎందుకంటే అన్ని ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి. ఇక్కడ ఏమీ జరగట్లేదు. అందరూ వలస వేరే ఊరు వెళ్ళిపోతున్నారు. వలస వేరే ఊరు ఒక ఇసుక ఉందంటే దాని మీద సిమెంట్ కాంట్రాక్టు, పెయింటింగ్, సెంటరింగ్ ఇవన్నీ డిపెండ్ అయ్యి దగ్గర దగ్గర 12 పనులలో ఆగిపోయారు. సో వాళ్ళందరికీ బిలో పవర్టీలో వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చేసి మీరు 100 రూపీస్ ఇచ్చి 1000 రూపీస్ లాక్కుంటే ఎలా సార్? అది కరెక్ట్ అంటారా మీరు చెప్పండి? కాకపోతే ఇన్ఫ్లేషన్ రేటు నాదే తక్కువ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎక్కువ ఉండే అంటున్నారు. సపోజ్ సార్ మీరు పోనీ అలా అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. పెట్రోల్ రేట్ ఉంది సార్. పక్క స్టేట్తో మనం కంపేర్ చేస్తే 10 రూపీస్ 20 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఒక ఆటో 3 రూపీస్ ఉంది. 3 రూపీస్ ఇప్పుడు తగ్గింది సార్. కరెంట్ బిల్లు ఉంది 9 టైమ్స్ పెండింది. ఇదివరకు మాకు 1500 1000 రూపాయలు వచ్చేది మ్యాక్సిమం. ఇప్పుడు కరెంట్ బిల్లు 3500 వస్తుంది. మరి మాకు డైలీ వేజెస్ పెరగలేదు కానీ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి. ఇది ఎవరు పెంచారంటారు? గవర్నమెంట్ పెంచిందా, మేము పెంచిందా? డెఫినెట్గా మీరైతే పెంచలేదు కాబట్టి ఏదో ఒక ఇంపాక్ట్ గవర్నమెంట్ నుంచే ఉండాలి. సరే, ఈ స్కీమ్స్ యాక్చువల్గా ఒక్క షార్ట్లో ఎస్ ఆర్ నోలో చెప్పండి. స్కీమ్స్ ఇవ్వడం మంచిగా కాదా? స్కీమ్స్ అనేది బిలో పవర్టీ లేని వాళ్ళకి మంచిదే సార్. నేను కాదంటలేదు. నేను ఏం నమ్ముతానంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను సార్. నేను ఒక జాబ్ చేసుకుంటున్నాను. జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్ముతా కూర్చున్నాను అనుకో. ఇంట్లో వాళ్ళకి నచ్చుద్దా నచ్చదా? నచ్చదు కదా. అంటే నేను వెళ్ళి ఏదో గోల్డ్ తాకట్టు పెడతా ఉన్నాను అనుకో. ఆ తాకట్టు పెట్టింది ఎప్పుడు తీసుకొస్తారో అని చూస్తారు. అది ఎప్పుడు తీసుకొస్తారని చూస్తారు. ఇప్పుడు ఈయన కంపెనీస్ ఇవన్నీ డెవలప్మెంట్ చేయకుండా మౌలిక మీరు అనే సంక్షేమ పథకాలు ఇస్తా కూర్చుంటే రాష్ట్రంలో ఇంకా లోడ్ బడ్జెట్ అయింది తప్ప ఇప్పుడు సచివాలయం అమ్మేదాకా వచ్చిందంటే మన దగ్గర స్టేట్లో. కాకపోతే HDFC బ్యాంక్ బయటకు వచ్చి వాళ్ళే చెప్పారు ఇది అబద్ధము, ఇది కల్పించినది, మా దగ్గర ఇట్లాంటి ఏం ప్రపోజలే లేదు అని చెప్పి బ్యాంకే చెప్పింది. సచివాలయం అమ్మకం అనేది ఇది రాంగ్, ఎవరు కావాలని చేస్తున్నారని బ్యాంక్ చెప్తుంది. ఆయన కాదు, నాని గారు మొన్న చెప్పారు అవును తీసుకొచ్చాను తప్పేంటి, తాకట్టు పెట్టాను తప్పేంటని. సో దట్ వుడ్ బి ఫేక్. సో సచివాలయంలో తాకట్టు పెట్టామంటే మన దగ్గర ఏమీ లేనట్టే కదా. సో డెవలప్మెంట్ లేకుండా ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తే ఎంతకాలం జరుగుతుంది సార్? డెవలప్మెంట్ అంటే ఆటోమేటిక్ మాకు జాబ్స్ వస్తాయి, వాళ్ళకి పనులు ఉంటాయి. సరే, వాలంటరీ వ్యవస్థ గురించి ఏమంటారు? బాగుందా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా తేవచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. వాలంటీర్స్ గుడ్ సార్. ఎందుకంటే ముసలోళ్ళు ఉన్నారు, రాళ్ళలో ఉన్నారు, వాళ్ళకి ఇంటి దాకా వెళ్ళి తీసుకురావడం వరకు ఓకే. డాక్యుమెంటేషన్ కూడా చేస్తున్నారు, ఆధార్ కార్డు, పాన్ కార్డు అట్లాంటివి. ఎస్ సార్. కానీ వాళ్ళు మొన్న వచ్చేసి మాకు ఒక పేపర్ ఇచ్చారు. మాకు చేయూత ఫస్ట్ ఇయర్ వచ్చింది కానీ అన్ని ఇయర్స్ ఇచ్చినట్టు ఇచ్చారు. సో అది కరెక్ట్ కాదు కదా. ఏదో ఫస్ట్ ఇయర్ ఇచ్చారు, ఆ 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఏదో ఒక రీజన్తో దాన్ని తీస్తారు. నా దగ్గర పేపర్ కూడా ఉంది, కావాలని చూపిస్తాను. అంటే మీకు రాకపోయినా అందులో ఉందంట. ఈవెన్ మేము ఒలత్తిపాడులో 2 సార్లు సర్పంచ్ చేసాం సార్. మా ఫాదర్ ఒకసారి, మా మదర్ ఒకసారి. అప్పట్లోనే కోడేల శివప్రసాద్ గారు ఉన్నప్పుడే మా నాన్నగారు ఆయన మా ఎమ్మెల్యే లిటరేచర్ కాబట్టి మంచి రోడ్స్ ఇవన్నీ శాంక్షన్ చేసి తీసుకొచ్చారు. సో డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో నాకు తెలిసి అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఫైనల్గా ఒక విషయం, ఈసారి మీ ఓటు ఎవరికి అంటే ఉంటారు? సో ప్రజెంట్ ఐ ఓట్ ఫర్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్ ఫర్ చంద్రబాబు నాయుడు సీట్. లోకల్లో టీడీపీ రాము గారు. ఎందుకంటే ఆయన కూటమి అని నేను అన్నాను సార్. ఆయన కూటమి 3 ఉన్నారు, ఈయన ఒక్కడే అని అన్నారు. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో దొంగలు పడ్డారు, అందరూ కలిపి కొడతామా, ఎవరో ఒక్కడే కొట్టండి అంటామా? అంతే కదా. సో మనం ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని ఆపేసి డెవలప్మెంట్కి ఎంతమంది యాడ్ అయినా అది మన కోసమే కాబట్టి డెఫినెట్లీ ఐ ఓట్ ఫర్. లాస్ట్లో ఇప్పుడు మీరు అన్న దానిలో ఒక ప్రశ్న క్రియేట్ అయింది. యాక్చువల్లీ నేను ఇందాక అడిగిందే లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్రియేట్ అయింది ఒక ప్రశ్న ఏంటంటే, నరేంద్ర మోదీ, హూ ఈజ్ నరేంద్ర మోదీ, వెర్ ఈజ్ హిజ్ వైఫ్? నరేంద్ర మోదీ అట్లాంటాడు, నరేంద్ర మోదీ ఈజ్ అంటే ఒక వర్డ్ కూడా వాడారు, ఆ వర్డ్ నేను చెప్పలేను. అట్లాంటి వర్డ్స్ వాడిన చంద్రబాబు ఈరోజు అదే నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ కోసం తిరిగి అదే పార్టీ సంకెక్కిండు.
నా తల్లిని దూషించారు నారా లోకేష్, నేను ఎప్పటికీ క్షమించానని చెప్పిన పవన్ కళ్యాణ్ మరి అదే నారా లోకేష్ సంకెక్కిండు. మరి ఇట్లాంటివి ఇవి ప్రజలు ఒప్పుకుంటారా అసలు ఇట్లాంటివి? ఎందుకంటే మాట ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మనం ఏదైనా అఫెండ్ చేయాలి, డిఫెండ్ చేయాలి అంటే పర్సనల్గా వెళ్ళకూడదు. అది మోడీ గారైనా, జగన్ గారైనా, చంద్రబాబు అయినా పర్సనల్గా వెళ్ళాడు. ఆయన వైఫ్ గురించి మాట్లాడాడు. సో ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద పర్సనల్ ఆస్పెక్ట్. నేను ఓన్లీ ఆఫీషియల్ వాళ్ళు మనం ఓటేస్తున్నా కూడా వాళ్ళు మనకి ఏం చేయగలని నేను చెప్పగలను కానీ. సరే సరే, ఓకే ఓకే, ఐ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంది? ఝాన్సీ లక్ష్మి అండి. ఝాన్సీ లక్ష్మి, చాలా పవర్ఫుల్ పేరు. సరే, గుడివాడేనా మీది? గుడివాడనండి, బేతోలు ఎన్ఆర్ కాలేజ్ దగ్గర. ఓకే, ఇక్కడ మార్కెట్లో మీరు వ్యాపారం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? మేమండి 3 years అవుతుంది. సరే, ఎలక్షన్లు వచ్చినాయి గుడివాడలో, మళ్ళీ టీడీపీ, మన ఏమంటారు వైసీపీ, మళ్ళా పోరు. ఈసారి మళ్ళీ ఎవరు వస్తారంటారు? వైసీపీ అనుకున్నాం అండి. వైసీపీ ఎందుకు? నాని గారంటే అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారంట? ఎవరైనా అభిమానమే మరి. సరే, చేయడం కూడా బాగా చేశారు కదా, దాని గురించి చేయడం కూడా బాగానే చేశారు కదా, అందుకే. సరే, మీకు సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయా? అందుతున్నాయండి. ఏమేమి అందుతున్నావు? 2 పథకాలు. పిల్లలకి అమ్మఒడి వచ్చింది, పాపకి పెన్షన్లు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. ఓకే. సరే, ఇప్పుడు ఒక విషయం, నేను ఇక్కడ గుడివాడ వచ్చినప్పటి నుంచి అందరూ అంటే కొంతమంది ఒక విషయం అడుగుతున్నారు, రోడ్లు బాగాలేవు అంటున్నారు. నిజంగానే బాగాలేవా గుడివాడలో? మొత్తం అవ్వాలంటే అవ్వవు కదండి, ఒక్కోటి వేస్తున్నారు కదా, ఒకసారి అవ్వవు కదా, కొంతవరకు అయినాయి, అవుతాయి, మరి మళ్ళీ వస్తే పూర్తిగా అవుతాయి అనుకుంటున్నాను. అంటే నేను ఒక 4 పేర్లు అడుగుతాను మిమ్మల్ని. ఈ 4 పేర్ల గురించి మీరేమనుకుంటున్నారో చెప్పాలి. మొదటి పేరు చంద్రబాబు నాయుడు గారు. ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటే ఉందండి, ఎవరైనా ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు, అంతే కదా. కాకపోతే ఆయన 2019లో ఓడిపోయాడు. ఓటమికి చాలా కారణాలు ఉన్నాయనుకుంటారు. ఎందుకు ఓడిపోయినట్టు? ఏమో ఏం చెప్తామండి, జనాలే అందరిది మనం చెప్పలేం కదా, మన విషయం మనం చెప్తాం. సరే, లోకేష్ గారి గురించి అడిగితే ఏమంటారు? లోకేష్ గారు అంటే ఏముంది, ఆయన ఎవరో తెలుసా? తెలుసండి, చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి. ఏమంటారు? ఆయన అట్లా చూడలేదు కదా ఇప్పుడు. కాకపోతే మంగళగిరిలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా నిలబడుతున్నారులేండి. మూడో పేరు పవన్ కళ్యాణ్. ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఆయన్ని ఏముంది, అంతా ఒకటే కదా, వాళ్ళు కూటమే కదా, అది వాళ్ళంతా ఒకటే. అలాంటి చెప్పేదే ఉంది మేము. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు 4వ పేరు, చివరి పేరు. ఆయన గురించి ఏమంటారు? ఆయన అంటే మా వరకు చాలా చేశారు అనుకుంటున్నాం మేము. మాకు జరిగింది, పేదోళ్ళకి చేశారు, పెన్షన్లు వచ్చినాయి, ఈ అమ్మఒడి అవి పడినాయి అంటే. సరే, నిజంగానే ఈ పథకాలు, పెన్షన్లు ఇవన్నీ మీకు ఉపయోగపడుతున్నాయి? ఉపయోగపడడం అంటే మనీ అంటే ఎవరికి ఉపయోగపడదండి, అందరికి ఉపయోగపడుతుంది, అవసరానికి ఉపయోగపడతాయి కదా. చివరి ప్రశ్న, షర్మిల గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినది, మరి ఆమె కూడా ఓట్లు కావాలంటుంది. మరి ఏంటి పరిస్థితి, ఆమె పరిస్థితి? ఏం పరిస్థితి అంటే ఉంది, వాళ్ళు విడిపోయారు. మనకల్లా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనుకుంటున్నాం. ఇక ఆవిడ విషయం అయితే మనకు తెలియదు. ఆమెకు ఓట్లు పడతాయి ఇప్పుడు? ఏమోనండి, అంత ఐడియా లేదు. అంతమందిలో ఎవరికని చెప్తామండి, వాళ్ళందరూ ఒకటిగా ఉన్నారు ఇప్పుడు, అంతమందిలో ఎవరికి చెప్పలేం కదా. ఇక్కడ గుడివాడ మార్కెట్ ఏదైతే వెజిటబుల్, ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీకు ఏమైనా అవసరము కావాలి, టాయిలెట్లు అట్లాంటివి అన్నీ ఉన్నాయండి మాకు. ఏ సమస్య లేదు. థ్యాంక్ యూ మేడం. అమ్మ మీ పేరేంది? నా పేరు కళ్యాణి అండి. గుడివాడేనా? చోటపల్లి మాది. ఓకే, ఇక్కడ మార్కెట్, గుడివాడ మార్కెట్ ఎన్ని నుంచి ఉన్నారు? 2 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను. 2 సంవత్సరాలు బట్టి 2 సంవత్సరాల నుంచి. సరే, ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ, టీడీపీ ఇక్కడ గుడివాడలో పోటీ. ఈసారి ఎవరు గెలుస్తారంటారు? టీడీపీ గెలిచిద్దండి, కన్ఫామ్గా. 20 ఏళ్ల నుంచి గెలవలేదు, ఇప్పుడు గెలుస్తుంది. ఇప్పుడు గెలిచిద్ది కన్ఫామ్గా, బాగా. ఎందుకు అంత కన్ఫామ్గా చెప్తున్నారు? గ్యారంటీ ఇస్తా నేను. ఇస్తున్నారు, నేను తీసుకున్నా మీ గ్యారంటీ. కానీ ఎందుకు గెలిచిద్దండి? మాకు నమ్మకం ఉంది. సరే, వైసీపీ ఎందుకు ఓడిపోద్ది అంటారు? అంటే ఏం పనులు చేయలేదు వాళ్ళు? పనులు చేశారు కానీ కొన్ని చేయలేదండి. ఏంటి అవి? కొన్ని 2 చెప్పండి. అంటే కొన్ని చేయలే, అందుకే ఓడిపోద్ది. అందుకని. సరే, టీడీపీలో ఎవరంటే బాగా అభిమానం? వెంకటరమణ రాము, చంద్రబాబు నాయుడు ఇద్దరు. చంద్రబాబు నాయుడు అంటే అభిమానం. సరే, చంద్రబాబు నాయుడు గారు 2014లో చాలా వాగ్దానాలు చేసిండు, అవి నెరవేర్చలేదని 2019లో ప్రజలు ఆయన ఓడగొట్టారు. మరి వాగ్దానాలు చేసి నెరవేర్చిన మీద అంత అభిమానం ఎందుకు? ఇప్పుడు అనుభవం, ఇప్పుడు గెలుస్తాడండి, గెలిచినాక చేస్తాడు. అప్పుడు చేయలేదేమో, ఇప్పుడు చేస్తాడు. అప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తాడు. సరే, ఇప్పుడు మొన్న చేస్తున్నాడు కదా, చేస్తానని వాగ్దానం చేస్తాడు. సరే, మరి 2019లో గెలిచి 2024 దాకా అన్ని పనులు చెప్పిన పనులన్నీ చేసిండు జగన్మోహన్ రెడ్డి. చేసిండు. మరి ఆయన మీద నమ్మకం లేదా? కొన్ని చేశాడు, కొన్ని చేయలా. అది ఆ కొన్నిట్లో ఒక్కటన్నా చెప్పండి. చెప్పేది లేదండి. సరే, మీకు పథకాలు అందుతున్నాయి? పిల్లలకి బాగా ఒంటరిగా ఉన్నాడు, వాళ్ళ
కొంత గొడవలు వచ్చిన కేసులు పెట్టుకున్నా సరే దానిలో పోలీసులు మనకి ఏం చెప్పట్లా. దానిలో పోలీసులకు బాగా ఇదిగా ఉంది, పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. సరే, ఇప్పుడు ఒక విషయం, పథకాలు ఏమైనా అందుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీకు? మాకేం అందట్లేదండి, ఒక అమ్మఒడి అందుతుంది అంతండి. పెన్షన్ ఎవరన్నా అమ్మఒడైనా 3 సార్లుగా అందింది అంతే. 4 సారి 5 సారి లేదు, ఇంకా ఏ పథకాలు ఏం లేవు? లేదండి. సరే, మన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ అంటే చదువులు బాగా అయినాయి, కేరళని కూడా వెనక్కి నూకేసి ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకు పోతుంది అంటున్నారు. ఇప్పుడు చదువులు బాగా అవుతున్నాయి, మరి ఇది నిజమేనా? నిజమేనండి. నిజమే. మరి అంత బాగానే చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడండి? కొంత చేస్తాడు, కొంత చేయడు. మా డబ్బులే మాకు ఇస్తున్నాడు. మేము రూపాయి పడుతుంటే రూపాయి కొంటుంటే ఇంకా రూపాయి ఎక్స్ట్రా పెట్టి కొంటుంటే మాకు ఇచ్చేది. రేట్లు పెంచుతున్నాడు, దాని మించి ఏమీ లేదు. మా రూపాయి మాకు ఇస్తున్నాడు. సరే, ఒక్క ప్రశ్న, ఈ ఎలక్షన్లు రాగానే కులాలు వస్తాయి, ఈసారి కూడా వస్తాయా? వస్తాయండి. కులాలు లేకుండా అసలు ఎలక్షన్లు ఉండవు? వస్తాయండి, వస్తాయి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న, మీ పేరేంది? రమణ. పెద్ద రమణ గారు. సరే, ఇక్కడ గుడివాడలో అంటే మీరు ఏం బిజినెస్ చేస్తారు? పళ్ళ వ్యాపారం. సరే, ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు వైసీపీ టీడీపీ మళ్ళీ పోరు మొదలైంది. ఇక్కడ నాని గారు ఉన్నారు, టీడీపీ క్యాండిడేట్ గారు రాము గారు ఉన్నారు. మళ్ళీ ఈసారి ఎవరు వస్తారు అంటే ఏమంటారు? నాన్నగారు వస్తారు. నాన్నగారే వస్తారు. సరే, ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా దిగింది కదా? అసలు దానికి ఛాన్స్ లేదండి, అసలు లేదంటారు? అసలు లేదు అసలు. సరే, ఇప్పుడు నేను ఒక 4 పేర్లు చెప్తా, ఈ 4 పేర్ల గురించి ఒక్కొక్క సెంటెన్స్లో చెప్పండి. ఫస్ట్ పేరు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఎందుకు పనికిరానివాడు, నికరం లేని మనిషి. అంతే అంటారు? ఎందుకు ఆ మాట అంటున్నారు? ఇప్పుడు మాట్లాడిన మాట మళ్ళీ ఎల్లుండికి ఉండదు మాట అయింది అంతే. సరే, రెండో పేరు లోకేష్ గారు. ఆయన మాట్లాడటం రాదు ఆయనకి, శుద్ధ పప్పు. సరే, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు అంత మాయ, పెన్నుపోటుదారుడు. మేనిఫెస్టోలు వచ్చినాయి వైసీపీ, నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ మేనిఫెస్టో వచ్చింది, అంటే కూటమి మేనిఫెస్టో. ఏది నచ్చింది మీకు? వైసీపీదే నచ్చిందండి. వైసీపీ. కాకపోతే వీళ్ళు ఎక్కువ ఇచ్చినట్టున్నారు కదా వాగ్దానాలు. నమ్మరు కదండి ఇది. ఇది 14లోనూ ఈయన ఇచ్చాడు, ఆయన ఇవ్వలేదు కదండి. ఆయన లాస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన గురించి ఏమంటారు? 100% ఆయన వస్తారు. ఇచ్చిన ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినవి 98% ఆయన అమలు చేశాడు. ఆయన ఈరోజు ఫస్ట్ మే కాబట్టి నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. పోయిన నెల ఈ ఫస్ట్ రోజే ఒక ఇన్సిడెన్స్ జరిగింది. వాలంటీర్స్ని ఆపేసారు, పాపం ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ముసలోళ్ళకి ఇవ్వకుండా చేసారు. వాళ్ళు వచ్చి పాపం ఎండలు నిలబడ్డారు, కొంతమంది చచ్చిపోయారు కూడా. అయితే అదేదైతే జరిగిందో సంఘటన, నిజంగా ఆ సంఘటనకి కారణం ఏమంటారు? చంద్రబాబు నాయుడు. ఎందుకు అట్లా అనుకుంటున్నారు? మరి ముసలం మొత్తకి ఇంటికి వెళ్ళి 6ంటికి వెళ్ళి ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళు ఎండలోకి వెళ్ళి వాళ్ళు తీసుకోలేరు కదండి. సరే, ఈ నెల మళ్ళీ ఇవ్వాలి అని ఆయన లెటర్ రాసిండు కదా. ఎవరండి? చంద్రబాబు గారు. ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు లెటర్ ఎవరు ఇచ్చారు? చంద్రబాబు. ఆపమని చంద్రబాబే కదా. మళ్ళీ ఇప్పుడు ఇస్తే ఎవరు ఆపమని చంద్రబాబు గారు ఇవ్వలేదు, కాకపోతే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎవరండి ఆయన? చంద్రబాబు మనిషి అంటారు. రమేష్ ఎవరు? చంద్రబాబు మనిషి కదా ఆయన. సరే, ఫైనల్గా ఇక్కడ గుడివాడ గురించి మాట్లాడితే, గుడివాడలో నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, డెవలప్మెంట్ అవి బాగున్నాయా? బాగానే ఉందండి, వస్తే చూపిస్తాం. కాకపోతే ఒక చిన్న కంప్లైంట్, అందరూ అంటే 2-3తో మాట్లాడినా వాళ్ళు చెప్పేది రోడ్లు బాగా లేవు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు వేసి ఉంటాయి, ఉండే రోడ్లు. కాకపోతే గత 2 సార్లు కూడా నాన్నగారు కదా ఎమ్మెల్యే ఇక్కడ. 4 సార్లు అండి. అంటే ఓకే, 4 సార్లు కూడా ఆయనే. మరి ఆయన బాధ్యతే కదా అది. బాధ్యత అంటే ఒకసారి వస్తే మేము ఇప్పుడు విజయవాడ రోడ్డు ఉంది వేశారు. ఇప్పుడు ఒకటి వేసుకొని వస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారంట, కన్స్ట్రక్షన్ నడుస్తుంది, నేను కూడా చూసిన. ఫైనల్గా ఈసారి నాన్నగారు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? దగ్గర 25,000 పైనే ఉంటుందండి. టీడీపీ వాళ్ళు క్యాండిడేట్ మార్చినట్టున్నారు. పోయినసారి అవినాష్ గారు ఉండే, ఈసారి రాము గారిని పెట్టారు. దానికి ఏమైనా కారణం ఉందా? దానికంటే ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ అమౌంట్ ఎవరిస్తే వాళ్ళకే టికెట్ ఇస్తాడు. సరే ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతా. చెప్పండి. ఈసారి నాని గారిని ఎట్లన్నా ఓడిస్తా అని చెప్పేసి చంద్రబాబు శబ్దం చేసినాడు, దాని గురించి ఏమంటారు? తల కిందల తపస్సు చేసినా సరే ఇక్కడ నాని గారిని ఓడిస్తాం ఎవరి వల్ల అవ్వదు. థ్యాంక్ యూ అన్న. నీ పేరేంది? మద్దా ప్రసాద్. ఇక్కడ గుడివాడేనా? గుడివాడే. ఓకే, ఎలక్షన్లు వస్తున్నాయి. నాని గారిని ఎట్లన్నా ఓడగొడతా అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే నాని గారిని చంద్రబాబు నాయుడు శబ్దం చేసినాడు. ఓడగొడతా ఎవడ వల్ల అవ్వదు. అవునంట. సవాల్ చెప్తున్నా, సిద్ధమే అంతే. ఓడిపోడు అంటాడు. వార్డు. సరే, పోయినసారి అవినాష్ గారు ఇక్కడ నుంచి కంటెస్ట్ చేసిండు టీడీపీ నుంచి. ఈసారి రాము గారు అని కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చారు. ఎందుకు తెచ్చారంటారు? ఏంటంటే ఆస్తులు పోతాయని చెప్పి అని తీసుకొచ్చారు. ఎక్కడి నుంచో వస్తారు. ఏంటంటే ఎవరినో తీసుకొస్తారు, ఎక్కడో నిలబెట్టొచ్చుగా. ఆయన తీసుకొచ్చి ఆడికేడికి ఇవ్వడం ఏమి లేదు అక్కడ. అంతే అంటారు. సరే, నలుగురు గురించి అడుగుతా. 4 పేర్లు. మొదటి పేరు లోకేష్ గారు. లోకేష్ గారు వచ్చాడు, ఆడు పడిపోయాడు, అది అమ్ముకున్నాడు. దాని గురించి అది వదిలే, అది ఒకటి. ఇంకోటి ఎవరు? సరే, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ క్యాష్ బిల్లింగ్ పెడతాడు కాబట్టి వాళ్ళు ఓట్లు వేస్తారు. వేరే వాళ్ళు వేరు కదా క్యాష్ బిల్లింగ్ పెట్టినంత మాత్రాన. సరే, వాళ్ళనే వేస్తారా? వాళ్ళు వేరు. సరే, మూడో పేరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏమన్నా ఎన్టీ రామారావు సొంతం కూడా సావదంగా ఆయనేగా అది. సరే, లాస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ఇవాళ ఎవరికి ఏం ద్రోహం చేయాలి. రుణమాఫీ అని అవి అని 100 రోజుల పని కానీ ఇప్పుడు అమ్మఒడి ఇది ఎందరో 45 సంవత్సరాలు డబ్బులు 18,000 రూపాయలు ఇచ్చి ఆయన చేసినందుకు ఆయన పాపం అందరూ తగులుతుంది ఆయన ఓటు అయిపోతే. సరే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది. షర్మిల గారు. ఆ షర్మిల అంటే ఇద్దరు అన్నదమ్ముల పట్ల ఏముంది? ఈర్ష్య అంతే. ఎవరి ఆస్తుల గురించే వచ్చేది, అందుకని ఏం లేదు, రాజకీయం గురించి కాదు అది. సరే, కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంది, ఇంకా వెళ్ళిపోతే ఎప్పుడు వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది, అంతే, ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఇక ఫ్యూచర్ లేదంటారు? లేదు. సరే, ఫైనల్గా ఈసారి మీ ఓటు ఎవరికి? మేము జగన్మోహన్ రెడ్డి కొడాలని గెలిపించుకుంటాం సిద్ధం. అంతే. అది అంతా బాగా చేస్తున్నాడు కొడాలని గారు. నెంబర్ 1. కాకపోతే కొంతమంది రోడ్లు బాగాలేవంటున్నారు. రోడ్లు బాగాలేదంటే ముందు మేము పథకాలు పెట్టి ఇప్పుడు వేస్తున్నాంగా. ఏంటంటే అవ్వలేదు పనులు, అయిపోతే అప్పుడు అడగండి. అది సిద్ధమే. రైట్, థ్యాంక్ యూ అన్న. నీ పేరేంది? అంజీ అండి. గుడివాడేనా? లోకల్ అండి. లోకలే. సరే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఈసారి ఏంది పరిస్థితి? ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఇక్కడ నాని గెలుతాడండి. నానిగారే. ఇక్కడ రాము గారు టీడీపీ నుంచి పోటీలోకి దిగారు. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన మాకు మంచి పనులు చేసింది నాని గారే ఫస్ట్ నుంచి. ఏం మంచి పనులు చేశాడు? నాకు ఇల్లు కడతాం కాడి నుంచి ఏదన్నా వచ్చినా నిలబడినా ఆయనే చేస్తాడు మాకు. ఆయన దగ్గరికి వెళ్ళలేం కదా. అది సరే, నాకు ఇల్లు రానివ్వాల. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత నాకు ఇల్లు శుభ్రం సొంత స్థలంలోనే కట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను 2-3 పేర్లు చెప్తాను మీకు. ఫస్ట్ పేరు చంద్రబాబు నాయుడు. ఆయన గురించి ఏమనుకుంటున్నాడు? ఆయన రాడండి. ఏం పని చేశాడు? డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, ఏది 2014లో. ఏం చేశాడు? లేబర్ నమ్మించి పేక్కుపోతాడు. ఏం చేశాడండి? సరే, ఆయన కొడుకు లోకేష్ గారు. ఉత్తపప్పు ఏమీ అవ్వదు. అది. సరే, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి అయితే మనం చెప్పక్కర్లేదండి. సరే, ఈసారి మరి కులాలు రాజకీయాలు ఉంటాయంటారా? ఉంటాయండి. కులాలు అడిగి పోవు, ఎక్కడ పో. అంటే ఎలక్షన్ రాగానే కులాలన్నీ వచ్చేస్తాయి. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమంటారు? అన్ని మంచి పనులు చేశాడు, దూసుకుంటా ఆయనే వచ్చేది. మళ్ళీ సీఎం ఆయనే. షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. షర్మిల ఎవరు నమ్మేవాళ్ళు లేరు. గుడివాడలో కాంగ్రెస్ పార్టీ నమ్మేరుగా ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఎక్కడ ఎవరు నమ్ముతారు? అంతే. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? జగన్ అండి. జగన్ నాని. అంతే. థ్యాంక్ యూ అమ్మ. మీ పేరేంది? భాగ్యలక్ష్మి అండి. గుడివాడనా? బేతాలు. సరే, ఏంటి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ ఈసారి ఎవరు గెలవబోతున్నారు గుడివాడలో? నాని గారే అనుకుంటున్నారండి. నానిగారే. సరే, ఇక్కడ నానిగారు 20 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? పర్లేదండి, అందరికి బాగానే సదుపాయం ఉంది. ఇప్పుడు మా పిల్లలు చదువుకునే పిల్లలకి అమ్మఒడి అని చెప్పి 45 సంవత్సరాల నుంచి 60 లోపలకి వాళ్ళకి 18,000 అని చెప్పి, ఒంటరి మహిళ అని చెప్పి, రైతు భరోసా అన్నిటికీ బాగానే ఇప్పుడు వరకు బాగానే చూస్తున్నారండి. కాకపోతే మాకు ఇల్లు ఇచ్చారు కానీ నీళ్ళ సదుపాయం లేదండి. దాని పడుతున్నాం, నీళ్ళ గురించే ఇబ్బంది పడుతున్నాం. 4 రోజులకి వారానికి అలా వస్తున్నాయి. సరే, మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, మీరు పోయి మీ ఎమ్మెల్యే గారిని కలిసిరా? ఆయనకు చెప్పిర్రా? ఇప్పుడు వరకు వెళ్ళలేదండి. వెళ్ళాలి కదా. ఇప్పుడు మీకు
అమ్మ అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు. అట్లాంటిది మీకు సమస్య ఉన్నప్పుడు వెళ్ళి ఎమ్మెల్యే గారు ఈ సమస్య అని చెప్పుకోవాలి కదా. భయం అండి, వెళ్తాం కబుక్కుని మాట్లాడాలంటే మాట్లాడకు. మరి వెళ్తారా ఫ్యూచర్లో? లేదండి, ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తాను. మళ్ళీ వెళ్తారా? ఇప్పుడు సమస్య ఉంది కదా, వెళ్దాం అందరినీ నలుగురిని కూడగట్టుకుని వెళ్ళాలి కదా. అంటున్నారండి. ఇక నేనే పనికి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోదాం, టైం అయిపోతుందని చెప్పి వచ్చేస్తున్నాను. ఇళ్ళకాడ వాళ్ళు రమ్మంటున్నారు, వెళ్ళి అడుగుదాం రండి, ఇలా ఇబ్బంది పడుతున్నాం, ఒక్కళ్ళదైతే అనుకోవచ్చు, అందరం ఇబ్బంది పడుతున్నాం అపార్ట్మెంట్కి వచ్చిన వాళ్ళు మొత్తం అని చెప్పి అంటున్నారు. సరే అని చెప్పి వెళ్తలేదు. సరే ఈసారి మీ ఓటు ఎవరికి? నాని గారికి వేస్తాను. నాని గారికి. రైట్, థ్యాంక్ యూ. బ్రదర్ పేరేంది మీది? గోపతి సురేష్. ఇక్కడ గుడివాడ లోకలా? ఇక్కడే. సరే ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి ఎవరికి మీ ఓటు? రాము గారికి జనసేన. రాము గారికి జనసేన. రాము గారికి టీడీపీకి కాదు, రాము గారికి జనసేనకి. ఎంపీ బాలశౌరి గారికి. అంతే అంటారు. సరే ఎందుకు టీడీపీ అంటే అంత అభిమానం, అంటే సారీ జనసేన అంటే అంత అభిమానం? పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాను. ఓకే, కాకపోతే ఫ్యాన్ గుర్తు వచ్చేసి ఇక్కడ వైసీపీకి కదా. వైసీపీ అయితే నేను వెళ్ళను. అంతే అంటావు? వెళ్ళను, మా టీడీపీ అంతే. జనసేన. సరే ఇక్కడ గుడివాడలో మరి ఏదైతే జనసేన ఉందో టీడీపీ కూటమి, అది గెలిచే అవకాశం అసలు ఉందా? అది మనకు తెలియదు, మన మాత్రం టీడీపీకి వెళ్తుంది. గెలిచినా గెలవకపోయినా నువ్వు మాత్రం రాము గారికి ఓటు. సరే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన చాలా వాగ్దానాలు చేసి నెరవేర్చలేదు అని చెప్పేసి 2019లో ఆయన్ను ఓడగొట్టారు. మళ్ళీ ఇప్పుడు ఆ కూటమికి ఓటేస్తా అంటున్నావు, ఎందుకు? ఆయన ఈ వాగ్దానాలు నిలబెట్టుకోలేగా. ఇప్పుడు 4 సార్లు గెలిచారు నాని గారు, ఏం చేయలే. రోడ్లు బాగా, నీళ్ళు రావట్లా, ఏం చేయలే. మీరు అమ్మగారిని చూద్దాం, కొత్తగా ఉన్నాడుగా, కొత్తగా వచ్చాడుగా, చూద్దాం, వేద్దాం. ఆయన కూడా చేయకపోతే ఈసారి వేరే మార్చేద్దాం, అంతే. సరే కానీ ఇక్కడ నాని గారిని ఓడించడం అసాధ్యం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం అనుకుంటుంటారు, అది నిజమా? పెద్ద కిషోర్ అనేవాడు వైసీపీ నాని గారి మనిషి, ఆడే జనసేనలోకి వచ్చాడు, అంతే. అయితే ఈసారి ఛాన్సెస్ ఉన్నాయంటావు? ఉన్నాయి. సరే కాంగ్రెస్ పరిస్థితి ఏంది? షర్మిల గారు కూడా వచ్చారు కదా. అయ్యేం ఉండవండి. అంతేనా? ఉండవు. షర్మిల గారు నడవరు. సరే ఇప్పుడు వైసీపీ ఇన్ని పథకాలు ఇచ్చింది కదా, మీ ఇంటికి ఏం పథకం రాలేదా? మాకేం రాలే. ఇప్పుడు 18,750 ఇచ్చారు చిన్నపిల్లలకి. మాకేం రాలే ఒక్కటి కూడా. అసలు నేను పెట్టలేదు, నాకు రాలే. పెట్టను కూడా. ఎందుకు పెట్టను? అదే అంటే కారణం పెట్టను. అభిమానం జనసేన అంతే. సరే నువ్వు 4 గురించి అడుగుతా, 4 పేర్లు. ఫస్ట్ పేరు చంద్రబాబు నాయుడు. మన తెలియదు ఆయన గురించి. తెలియదు. అదేంటి కూటమి మీరు ఒకటేగా, మన తెలియదు అంటే ఏంది? ఒకటే. ఓటు వేస్తాం, మా కళ్యాణ్ బాబు ఎటు ఉంటే అటు వేస్తాం, అంతే అంటావు. కానీ చంద్రబాబు తోటి సంబంధం లేదు. ఇది ఎట్లుందంటే వద్దులే, సామెత బాగుండదు. కానీ రెండో పేరు లోకేష్. నారా లోకేష్, ఆయన మంచోడే. కాకపోతే మీ పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించిండు, వాళ్ళ అమ్మని ఏదో అన్నాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అయింది కదా. ఎరా వస్తున్నా ఉండు. పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించిండు, మా తల్లిని దూషించినవు, నువ్వు నిన్ను క్షమించను అన్నాడు పవన్ కళ్యాణ్. మరి అట్లాంటి లోకేష్ మంచోడు అంటున్నావు. ఎవరి తల్లిని? పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషిస్తే, వాళ్ళ అమ్మగారిని దూషిస్తే, నా తల్లిని నువ్వు దూషించినని పాపం పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డాడు. అది ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆళ్ళు ఒకటైపోయారు, అనుకున్న వాళ్ళు ఒకటైపోయారు, మనం ఎంత అండి. సరే నెక్స్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమంటావు? మనకు తెలియదు అసలు గురించే ఎత్తనం. లాస్ట్ పేరు పవన్ కళ్యాణ్ గారి గురించి 2 ముక్కలు. పవన్ కళ్యాణ్ గారు గొప్పే అంతే. ఫ్యాన్ అంటే ఫ్యాన్ కాదు, నువ్వు ఫ్యాన్. నేను ఫ్యాన్. ఫ్యాన్ లో కూడా చాలా ఎక్కువ నడుస్తుంది. ఈ ఫ్యాన్ అంటే మళ్ళీ ఆ ఫ్యాన్కి పోతుంది, అంతేనా? రైట్, థ్యాంక్ యూ. మందు రేట్ల గురించి మనం ఇంతసేపు మాట్లాడినాం. మందు రేట్లు ఏంది? రేట్లు పెరిగినాయా? రేట్లు తగ్గినాయా కదా? చెప్పండి, నాకు తెలియదు. రేట్లు తగ్గినాయంటే చెప్పండి. మీరు ఏ స్టేట్లో కంపేర్ చేసుకుని మీరు ఇక్కడ మీకు నార్మల్గా ఏంటిది బీర్ తాగుతారు యూజువల్గా. ఎండాకాలంలో ఎక్కువగా తాగుతారు. ఏంటంటే కొంచెం బీర్లో ఏంటంటే అది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, బాడీ కూలింగ్గా ఉంటుంది, కొంచెం రిలీఫ్ ఉంటుంది అని చెప్పేసి బీర్ తాగుతారు. ఇక్కడ దొరికేటువంటి బీర్ ఎక్కడ ఏంటిదండి చెప్తారు సార్? కింగ్ ఫిషర్ అని ఉంటుందా? కింగ్ ఫిషర్ అని ఉంటుందా? మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ బార్ షాప్కైనా వెళ్ళి, అదేంటిది మందు షాపు, ఓకే, లిక్కర్ షాప్,
ప్రభుత్వం మెయింటైన్ చేసే లెక్క షాప్లో మీరు చెప్పిన బ్రాండ్ ఉంటే తీసుకురండి చెప్తాను నేను. అంతే. మీరు చెప్పిన బ్రాండు కింగ్ ఫిషర్ అని చెప్పేసి అన్నారు కదా, ఎక్కడా దొరకదు. ఏంది మందు తాగి హస్బెండ్ వైఫ్ ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇంత కదా? అవును, అంతేనండి. మందు మగోడు తగ్గించాలి మెయిన్, అప్పుడు ఫ్యామిలీ బాగుంటుంది. ఆడు తాగి పెద్దగా తాగుతూ ఉంటాడు, 250 150 రూపాయలు పెట్టి ఆ మందు 4 సార్లు జేబులో డబ్బులు ఎవరు తాగుతూనే ఉంటాడు. ఆడు అలవాటు పడకూడదు, తగ్గించాలి మందుని. మెయిన్ అదే. నేను ఆ క్వార్టర్ మంచిది ఇస్తాను, ఇది మంచిది ఇస్తాను, అదంటే రాంగ్. అది మందులోనే మన ఫ్యామిలీ నాశనం. మరి అట్లాంటప్పుడు ప్రభుత్వం మందు బంద్ చేస్తే బాగా తగ్గించాలి మందు. ప్రభుత్వం మందు బంద్ చేస్తే బాగా అది జరగని పని. అది చేస్తానని చెప్పేసి అన్నారు కదా, చేస్తానని చెప్పేసి ఇది ఇంతకు ముందులో ప్రభుత్వానికి కొత్తగా హామీలు ఏదో ఇచ్చారు. ఏది డిఎస్సి ఏదో చేస్తానని చెప్పేసి అన్నారు, మందు తీసేస్తా అన్నారు. ఎక్కడది ఎక్కడ అమలు జరిగింది చెప్పండి మీరు. ఎందుకు తీసేస్తలేదు? తీరండి, మరి ఇప్పుడు ఇచ్చే పథకాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? అక్కడి నుంచే కదా. నేను డైరెక్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. జగన్మోహన్ రెడ్డి గారు పాలన 5 ఏళ్ళలో ఎట్లుండే? బాగానే ఉందండి. ఎట్లా ఉండే సార్? ఏంటి ఎట్లా ఉండే పాలన? నాకు ఆయన చెప్పిన కమెంట్ నేను ఓవర్గా ఇది చేయను. లేదు, మీరు చెప్పండి అంతే, నాకు ఆయనతో మీకు సంబంధం లేదు. ఓకే నేను నా గురించి చెప్పమంటారా? నా ఒపీనియన్ వచ్చేసి ఇండియా వైజ్గా నేను తిరిగాను. ఓకేనా? నెంబర్ 1 నాన్ డెవలప్మెంట్ స్టేట్లో ఫస్ట్ నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అండి. డెవలప్ లాస్ట్ 5 years మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. లాస్ట్ 5 yearsలో నాన్ డెవలప్మెంట్ స్టేట్లో నెంబర్ 1 స్టేటు ఆంధ్రప్రదేశ్. మీరు డబ్బులు పేదవాళ్ళకి ఇస్తా అంటున్నారు, డెవలప్మెంట్ ఎక్కడ? డెవలప్మెంట్ ఏంటి? డబ్బులు పేదవాళ్ళకి పెంచేసి వాళ్ళని ఇది చేయడం కాదు కదా. అమ్మఒడి అని చెప్పేసి ఇస్తున్నారు డబ్బులు. అట్లాగే ఏం చేశారు? 150 రూపాయలు ఉన్న మందుని 70 రూపాయల మందుని 210 రూపాయలు 200 రూపాయలు చేశారు. అంటే ఎంత చేసినట్టు? 75% ఇంక్రీజ్ చేసినట్టు. 75 కాదు, 70 × 3 times ఇంక్రీజ్ చేసినట్టు. కాకపోతే ఒక చిన్న విషయం, డెవలప్మెంట్ అన్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అన్నది మనం చేస్తాం. డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా రకాలు. అందులో ఒక రకమైంది, మన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఏంటి? మంచి చదువు చదివిస్తాం, మంచి కాలేజీకి పంపిస్తాం. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. మంచి విద్య అందిస్తున్నాడు, పేద పిల్లలకి అందిస్తున్నాడు, మన ఐబీ సిలబస్ తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఐక్యరాజ్య సమితి దానికి తీసుకుపోయిండు. మరి అది కూడా ఒక రకమైన డెవలప్మెంటే. 4 పోర్ట్లు కట్టిండు, జరుగుతుంది అంటున్నారు. 4 పోర్ట్లు కట్టిండు అంటున్నారు. 4 పోర్ట్ల ఈ కంపెనీ మీ గుడివాడలో ఏ కంపెనీ వచ్చిందండి? గుడివాడలో ఏ కంపెనీ వచ్చి చెప్పండి ఒకసారి. గుడివాడ ప్రజలకి మీరు చేసిందని చెప్పండి. ఒక్క కంపెనీ వచ్చిందా? ఒక కంపెనీ వస్తే 1000 మందికి జాబ్ దొరుకుతుంది. సింపుల్గా చెప్తాను, ఏదైనా కంపెనీ అవ్వండి, ఒక 1000 మందికి జాబ్ దొరుకుతుంది. 1000 మంది అందరూ చదువుకున్న వాళ్ళే అవసరం లేదు, లిటరేచర్ పీపుల్ అవసరం లేదు. నాన్ లిటరేచర్ పీపుల్ కూడా సబ్ స్టాఫ్ ఉంటారు అనమాట. క్లీనింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఓకే, సెక్యూరిటీ పీపుల్ ఉంటారు, అకౌంటెంట్ పీపుల్ ఉంటారు, ఓకే, అలాగే మేనేజింగ్ పీపుల్ ఉంటారు. అట్లా 4 విధాలుగా వస్తుంది. వీళ్ళని 1000 మందిని డెవలప్ అంటే వీళ్ళ 1000 మందిని సపోర్ట్ చేయడానికి వెజిటబుల్ పీపుల్ ఉంటారు, స్టోర్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ కూడా అన్నీ కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 2 ఉంటాయి. అంటే మీకు 1000 మందికి ఉద్యోగం కల్పిస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 400 మెంబర్స్కి సబ్ స్టాఫ్కి 400 to 500 మెంబర్స్కి సబ్ స్టాఫ్కి, లేకపోతే ఇండైరెక్ట్గా మీకు ఉపాధి కలుగుతుంది. క్యాబ్స్ వస్తాయి, క్యాబ్స్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఆటోస్ వస్తాయి, ఆటోస్ ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, మొత్తం అంతా కూడా ఉంటుంది. డెవలప్మెంట్. ఒక్కసారి పెద్ద అడుగుదాం. పెద్ద పెన్షన్ వస్తుందా? నాది వేరేదే. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఆ పెన్షన్ వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉంది. బాబు గారు ఒక నిమిషం, పెన్షన్ కదా మీరు ఏ పెన్షన్ వస్తుందండి మీరు చెప్పలేదు. మీరు వేరేదేదో అన్నారు. ఏ పెన్షన్ అనేది మీకు వచ్చేది? నాది వేరే పెన్షన్ లేదు, అది మీకు చెప్పట్లేదు. లేదు, గవర్నమెంట్ పెన్షన్ వస్తుందా? సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఉన్నాయో అవి ఉపయోగపడుతున్నాయా మీకు? అందరికి ఉపయోగపడుతున్నాయండి. పేదోళ్ళకి ఉపయోగపడుతున్నాయి. ఏమన్నా ఏజ్కే స్కూల్, ఎస్పీ స్కూల్, గర్ల్ స్కూల్లోనే ఒకప్పుడు ఒక పిల్లడు ఉండోడు కాదు. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇప్పుడు చూడండి పిల్లలు ఎలాగున్నారు. సైకిల్ రోడ్డు మీదే ఉంటాయి. గర్ల్ స్కూల్లో చూసావు సార్ నేను, సైకిల్ రోడ్డు మీదే. అంటే డెవలప్మెంట్ అవ్వలేదా? సరే, చదివితేనే కదా డెవలప్మెంట్ అయ్యేది. డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పేరు అడుగుతా. అప్పుడు ప్రతి ఇంట్లోనే డెవలప్మెంట్ అవుతుంది. ఆడు చదవలేని ఆడేం చేస్తాడు? అన్నింటికి అలవాటు పడతాడు. అవునా?
అన్న ఒక పేరు అడుగుతా, ఆ పేరు గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి ఏమంటారు? డెవలప్మెంట్ గురించి నాకు రాజకీయంగా మాట్లాడుతూ సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ మామూలేనండి, మంచి వ్యక్తిత్వం. ఎవరు రాలేదే అది. కాకపోతే షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వస్తుంది. ఎవరు రాజకీయం ఆడదండి, వదిలేండి దాని గురించి. థ్యాంక్ యూ. స్వామి మీ పేరేంటి? శ్రీకృష్ణ శ్రీనివాసాచార్యులు. ఓకే, ఇక్కడ గుడిలోనా? లోకల్లో. అంటే ఏం చేస్తారు? అది పూజ, దేవాలయం. సరే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, మీరే మార్గదర్శకం, అంటే మీరే మంచి చెడులు చెప్పాలి అందరికీ. ఎలక్షన్లు వస్తున్నాయి, ఇక్కడ గుడివాడలో వైసీపీ టీడీపీ పోరు మళ్ళీ మొదలైంది. ఈసారి ఎవరు వస్తారు నెక్స్ట్? తెలుగుదేశం రావచ్చండి ఈసారి. ఎందుకంటారు? ఎందుకంటే 20 ఏళ్ల నుంచి ఒకటే నాని గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన వైసీపీలో. గారంటే విరోధం ఏం కాదండి, వాళ్ళ పరిస్థితులు అలా మారిపోయినాయి, చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా అవ్వచ్చు. అయితే ఈసారి తెలుగుదేశం ఛాన్సెస్ ఉన్నాయండి? ఛాన్సెస్ ఉంది గుడివాడ. ఎందుకంటే కొంతమంది ఏమంటారు అంటే నాని గారు, గుడివాడ అంటే నాని అంటే గుడివాడ, ఆయనను ఓడగొట్టడం అసలు అసాధ్యం అంటారు. అది వాస్తవమేనండి, కాకపోతే కొన్ని పరిస్థితులు తప్పదుగా, మరి వాళ్ళ కాలమాన పరిస్థితులు తప్పదు. సరే, సంక్షేమ పథకాలు చాలా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? స్టేట్ లెవెల్లో ఆయన వస్తాడా లేదా చంద్రబాబు గారు వస్తారా? దాన్ని అయితే చెప్పలేమండి స్టేట్లోనే. కాకపోతే పథకాలు మీకు అందుతున్నాయి? అందొచ్చండి చాలా మటుకి, మాకు అందటం ఏమంది. వయసు రానివాడికి పెళ్లి చేస్తే ఎట్లా జరుగుద్దో సంసారం అట్లా జరుగుతుంది. వయసు రానివాడికి పెళ్లి చేస్తే, యువన వయసు వచ్చి పెళ్లి చేసేవనుకో చక్క సంసారం సాఫీగా జరుగుతుంది. వయసు రానివాడికి పెళ్లి చేస్తాడు, ఏం చేసుకోవాలో తెలియదు. ఇందులో వయసు రానివాడు ఎవడు, పెళ్లి చేసినోడు ఎవడు, ఈ రెండు చెప్పి వివరంగా అన్నీ మీకు చెప్పిపో అన్న. ఇది సగం చెప్తారు. సరే, ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు షర్మిల గారు కూడా వస్తున్నారు, నాకు కూడా ఓట్లు వేయండి అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ చీఫ్. ఆమె పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అది కష్టతరమేనండి. షర్మిల గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు సార్. ఇప్పుడు ఆయన ఫ్యూచర్ ఏముంటుంది? అదే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అక్కడ మరి అది ఉద్దేశం ఎక్కడ ఉందో మనకు చెప్పలేమండి. ఇక్కడ మాత్రం చెప్పలేము, తెలుగుదేశం వస్తుందని భావిస్తున్నారు చాలా మటుకి. ఈ కూటమి అనేది సక్సెస్ అవుతుందంటారా స్వామి గారు? ఎంతవరకు కష్టం చెప్పలేమండి, అది కష్టమైనది. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ చాలా మెరుగైపోయింది, కేరళను కూడా దాటిపోయిందని సెంట్రల్ గవర్నమెంట్ రికార్డ్స్. రాబోయే 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో విద్య ఇంకా మెరుగవుతుంది, ఆంధ్రప్రదేశ్ మారుతుంది అని చెప్తున్నారు. నిజంగానే నమ్ముతున్నారా? మారుతుందండి, ఇప్పుడు చాలా మటుకు మారింది, ఇంకా మారుతుంది కూడా, మారాలి కూడా, తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్.